క్రీస్తు నామమున శుభములు. దేవుని పిల్లలకు వందనములు. శుక్రవారము వాక్య భావ పరిశోధన కార్యక్రమం. ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి పత్రికను రాస్తూ ఎన్నో సంగతులు లోకానికి అవసరం అని గుర్తిరిగి ఈ పత్రిక ద్వారా తెలియజేయాలి అనుకున్నారు. వాటిలోంచి మాట్లాడుతున్నదే ఈ రిఫరెన్స్, ఈ అధ్యాయం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1వ వచనము. 9:1 రోమ, నాకు ఒక దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలదు. ఇప్పుడు బైబిల్ని ఒక విషయాన్ని మనసులో పెట్టుకొని చదవాలి. ఎప్పుడు అదేంటంటే ఆత్మ సంబంధమైన సంగతులతోనే చదువుచూ చదవాలి, గ్రహించాలి, వినాలి. ఇది మ్యాండేటరీ. ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు 66 గ్రంథాల్లో రాయబడ్డాయి. ఆత్మ సంబంధమైన సంగతులతోనే ఆలోచించాలి. కానీ జ్ఞానంగా, తెలివిగా సాతాను యొక్క అనుచర మార్గం బైబిల్ని పట్టుకోవటం వలన దీంట్లో రాయబడ్డ సంగతి శరీరానుసారంగా లోకానికి వెళ్ళిపోయింది. అందుకే మీరు మెజారిటీ క్రైస్తవ బోధకులు రిఫరెన్స్ తీసుకొని దేవ సంబంధమైనటువంటి ఆలోచనకి మలిసి వాక్యాలు చెప్పడం మనం చూస్తుంటాం. దేవుని మనసు ఎప్పుడు అలాంటి రోగ బోధని, చెత్త బోధని చేయదు. ఫస్ట్ నేను దేవుడికి అదే కమిట్మెంట్ ఇచ్చాను. ఆడున్నదే చెప్తా. నాకు తోసింది, నాకు అనిపించింది, ఇలా అనిపిస్తుంది అన్నది మాత్రం చెప్పడం. ఇది నా భారతదేశంలో మొదటి ఆజ్ఞ. ఇలా నిర్ణయించుకున్నాను. కనుక ఇప్పుడు ఆత్మ సంబంధంగానే చూడాలి. ఏ రిఫరెన్స్ అయినా కానివ్వండి. బోధక దరిద్ర వర్గం మీకే చెప్పేది. ఏ మాటైనా ఆత్మ సంబంధంగానే చూడాలి. నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదనయు కలదు. అంటే నేను చనిపోయేంత వరకు దుఃఖము, వేదన ఉన్నది. పోనీ ఎవరికైనా చెప్పుకుంటే తీరిత వేదన, దుఃఖం తీరిత ఛాన్స్ లేదు. అదే శరీర సంబంధంగా దుఃఖం అయితే, అదే శరీర సంబంధంగా వేదన అయితే చెప్పుకోవచ్చు. ఆత్మీయులు చెప్పుకోవచ్చు, నార్మల్ వాళ్ళు చెప్పుకోవచ్చు, నమ్మిన వాళ్ళు చెప్పుకోవచ్చు. కానీ అది కూడా తీరుతో కష్టమే. పౌలు అనగానే దేవుడు నేను ఏర్పరచుకున్న సాధనము అన్నాడు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ సాధనం మాట్లాడుతున్న మాట ఏంటంటే నాకు బహు దుఃఖమును అన్నాడు. నా హృదయములో బాణని వేదనయు కలదు. ఎందుకు దుఃఖం?
ఎందుకు దుఃఖం? ఆత్మ సంబంధంగా వెళ్ళిపోదాం. ఎందుకంటే శరీర సంబంధంగా అవసరం లేదు. ఇది మామిడి పండ్ల సీజన్. క్రిస్మస్ అంటే అదే కదా మామిడి పండ్లే కదా, టేస్ట్ బాగుంది. ఈ సీజన్లో బైబిల్ వచ్చి 100 సంవత్సరాలు తెలుగులోకి దాటింది. నా చిన్నప్పుడు విన్నా, ఇప్పటి వరకు వింటున్నా. అదే పాత చింతకాయ రోత. క్రొత్తగా ఏమన్నా చెబుతానంటే ఒకడేమో పులి బిడ్డలో పడుకొని ఎదుగుతాడు వాక్యం చెప్పుకుంటా. ఏమైనా పొట్టమే లేకపోతే తగ్గించుకోవాలి తప్ప దాని మీద పడితే చూస్తుంటే కదండి. మరి నైట్ ఎక్కువ బయట ఉంటా కాబట్టి చూస్తుంటా. చాలా సంగీత వస్తున్నప్పుడు చూశాను ఇప్పటి వరకు. దాని మీద పడుకొని అరుస్తా ఉంటాడు. ఎందుకు అరుస్తున్నాడు వాడికి తెలుసుకోలేదు, కానీ నాకే తెలుస్తుంది. అరవలసిన సందర్భం అది కాదు. అప్పటికే 9 దాటింది. ఇక జనం అన్నం కోసం చూసే అది. ఎందుకంటే ముందే మైకులు చెప్తుంటారు ప్రేమ విందు కలగుడని. అది ప్రేమ విందు మంచిది. కాబట్టి 9:30 ఏంటంటే ఆటోమేటిక్గా మనకు ఆకలి. ఇక దాని మీద కొడుకుని అడుగుతుండ ఆయన మహాత్మాగా చూసిన ఏంటి ఇట్లా వస్తుంది అనిపిస్తే ఎందుకు వచ్చాడు. ఇది ఒక లాంగ్వేజ్ అలవాటు ఏంటంటే నాకు ఇప్పటికీ అర్థం కాదు. లాంగ్వేజ్ ఏంటో నాకు ఇప్పటికీ రావట్లేదు. అది ట్రై చేసి రావట్లేదు. ఒక కాపరికి ఎందుకు దుఃఖం ఉంటుంది? ఆయన కాపరి ఎందుకు వేదన ఉంటుంది? సహజంగా దుఃఖం వేదన అనేది మనుషులకు ఉండేది. ఒంట్లో సమస్త రోగాలు ఉంటాయి. వాటిని కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే బయటపడతాయి. కొత్తగా రావు. చాలా మంది కొత్తగా అనుకుంటారు కానీ ఏం ఉండదు, ఒంట్లోనే ఉంటాయి. అది ఎక్కడి నుంచో రోగం రాదండి. దేవుడు దాంట్లో పెట్టి పంపెడితే మట్టిలో నుంచి ఎన్నో పడుస్తున్నప్పుడు ఒంటిలో నుంచి ఎన్నో బయటికి రావాలి. ఎక్కడి నుంచో రోగాలు ఒంట్లో ఉంటాయి అంతే. వాటిని కరెక్ట్గా మెయింటైన్ చేయకపోతే బయటకు వస్తాయి. బయటకు వచ్చిన వాడిని అనుసుకోవడం కొరకే మెడికల్ షాప్ గల్లీకి ఒకటి ఉంది అని ఎన్ని ఆఫీసులు ఉన్నారు. కాబట్టి మీరు మన దేవుని పిల్లారా, నాకు దుఃఖమును నా హృదయంలో బాధని వేదనయు కలదు. మరి ఎంత చెప్పుకోవచ్చు కదా. ఆయన దేవుడికే చెప్తానండి బాధని, మనుషులు చెప్పడం. తన దేహంలో ఉన్న ముళ్ళేంతో పౌరుడికి తప్ప, దేవుడు తప్ప నరభాముడికి తెలియదు. ఆయన మనసు తెలిసిడికి ఉన్న దగ్గర సంబంధం ఉంటే తెలిసేది తప్ప ఎవరికి తెలియదు. కనుక నాకు దుఃఖం అన్నాడు అంటే మనుషులందరికీ ఉండే దుఃఖంతో పోల్చి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఒక క్రైస్తవుడికి దుఃఖం ఎలా ఉండాలి? ఒక క్రైస్తవుడికి వేదన ఎలా ఉండాలి? మనందరం క్రైస్తవుడు. మన దుఃఖం ఎలా ఉంటుంది సార్? ఎలా ఉంటుంది? ఏడ్చి లోక సంబంధమైన ఆలోచన ప్రభు దగ్గర పెడతాం. దాన్ని దేవుడు నన్ను ఏమానుస్తున్నానేమో అనుకుంటున్నాడు. నీ దుఃఖం, నీ వేదన లోక సంబంధమైన విషయాల మీద ఆధారపడి నువ్వు ప్రార్థన చేస్తే నీ చెత్త చంద్రగుప్తుడు అంత పెరిగిద్దాడు. పేజీ పెరిగిపోతుంది. అది దుఃఖం, వేదన ఎలా ఉండాలో దేవుడి దగ్గర ఎలా పెట్టాలో తెలియాలి. దుఃఖం వచ్చిన ప్రతిసారి, వేదన కలిగిన ప్రతిసారి తొలగించి ప్రభు, తీసే ప్రభు, ఇది పరిపాటి అయిపోయింది. సమాజానికి బోధకులు చెప్పటమే చేశాడు. కారణం వాక్యం మనకు అర్థం కాకపోవటం. ఫస్ట్ మనం ఎగురుతున్నారు ఆ మహంకార నగర్లో కుటుంబ చర్చి అడిపోతుంటే టైం 2:30 ఆ లైన్లో ఉన్నప్పుడు నేను పిల్లలతో ఎదురిస్తున్నాడు. అంతే మా
మామూలు ఎదురింపు కాదే కాదు. క్యారల్స్ డిక్షనరీ తీసి, ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ తీసి క్యారల్స్ కి అర్థం తెలిస్తే, దాన్ని తీస్తే అందుట్లో తినచ్చు, త్రాగుచు, తుమ్ముచు, మాంసాహారమైన భోజనమును భుజించుచు క్రైస్తవులు ఎగిరిగా పెట్టుకుంటుంది. అక్కడ క్యారల్స్ అంటే అర్థం అది. అంటే మనోడికి డిక్షనరీ జ్ఞానం లేదు, బైబిల్ జ్ఞానం లేదు, అంతే ఎదిరిస్తూ ఉంటాడు. సరే, అది మార్గం ఎవడ పరచడం, తెలియపరచడం మాత్రమే దేవుని మనసు ఉద్దేశం, అంతే. కనుక మన దేవుని పిల్లగా ఒక క్రైస్తవుని నువ్వు చెప్పుకుంటే, నేను చెప్పుకుంటే నాకు దుఃఖం, నాకు వేదన దేనికి సంబంధించిందే ఉండాలి. లోకానికి సంబంధించిన దుఃఖం అయితే అస్సలు తీసుకోడు, లోకానికి సంబంధించిన వేదన అయితే అసలే తీసుకోడు. పైగా రాస్తూ ఉంటాడు పక్కన, బ్రహ్మ నాకు వారి మీద తక్కువ, వీరి మీద తక్కువ కుదరదు. నీకు నిజంగా క్రైస్తవుడు అయితే దుఃఖం ఇందుకు ఉంటారు. 119వ కీర్తన 53వ వచనం. ఎవరిస్తూ ముందు నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనుని చూడగా నాకు అధిక రోషము, దుఃఖము, వేదన తర్వాత ఉత్పన్నమయ్యేది రోషం. ఫస్ట్ వేదన కలిగింది, దాంట్లోంచి దుఃఖం వచ్చింది, ఆ తర్వాత పళ్ళు కొరికి ముందుకెళ్తాం. మనం ఎగ్జాంపుల్ ఏమంటే ఉపమానంగా చెప్పాలంటే, మా కాలేజ్ మధ్య గొడవ అనుకున్న క్వశ్చన్ ఫస్ట్ దుఃఖపడుద్ది, వేదన పడుద్ది, ఆ తర్వాత ఖచ్చితంగా రోషంగా మాట్లాడుద్ది. ఏం జరిగింది సంగతి మాట్లాడిద్ది 100%. ఇది మనకు అర్థమైతే నీ ధర్మశాస్త్రం విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా, అంటే బైబిల్ కాదని ఎవడైతే అట్టయని తప్పించుంటాడో వాడిని చూస్తే నాకు రోషం పడుతుందని నేను. దైవ సమయాన్ని వినియోగించకుండా, ఆ సమయాన్ని దేవుడికి ఇవ్వకుండా ఎవడైనా కానీ నా కంటికి కనబడ్డా నాకు కోపం వస్తుందన్నాడు కీర్తనకారుడు. నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుచున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. అంటే దేవుని మాటకు దూరం అయ్యే వాడిని చూస్తే కోపం వచ్చేద్దాం. ఎందుకు తెలుసా? ఎందుకు ఆ పదప్రయోగం చేశారు? దైవ సన్నిధికి దూరమయ్యే వారికి ఎదురయ్యే స్థితి వాక్య వివరణ దైవ ఆవరణలో ఉంటుంది. వాక్యం వివరిస్తున్నామంటే కంప్లైంట్స్ అన్నమాట. పోలీస్ స్టేషన్లో బయట ఉంటాడు, ఒకేసారి హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ రంగంలోకి రారు. ఏదైనా సమస్య ఉంటే ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఏంటి అంటే ఇది అంటే అక్కడ బయట ఉంటాడు, అతను పోలీసారు. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తమే అది కేసుగా తీసుకుంటాడు, అంతేకాదు నోటు మాటలు తీసుకోడు. కనుక దేవుడు తన మాటలను గ్రంథస్థం చేసి ఇచ్చినప్పుడు దాని వివరణని కంప్లైంట్ గా స్వీకరిస్తాడు. వివరించేదెవడో రైటర్, ఈజ్ ద ప్రీచర్. వివరణ స్పష్టంగా రాస్తాడు, అంతే. టైం మెన్షన్ చేస్తాడు. ఒక రైటర్
తన లెటర్లో ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాడు, టైం మెన్షన్ చేస్తాడు. దాన్ని ఆ జోనల్ డిపార్ట్మెంట్ ఏరియాలో సుపీరియర్కి దాన్ని ఫార్వర్డ్ చేస్తే అతను యాక్షన్ తీసుకుంటాడు. అది కేసుగా పరిగణింపబడుతుంది. ఫస్ట్ కేసు అనదు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్ అదైతేనే అతను వస్తాడు, అప్పుడు దాకా రాడు. దేవుడు కూడా మొత్తం ఇచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాడు. ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తున్నారో తెలుసా? కాపరి ఇస్తుంది. రైట్. ఏమన్నా దేవుని పిల్లారా, దైవ ప్రాంగణంలో వాక్య వివరణగా దాన్ని స్వీకరించడం జరుగుతుంది. అప్పుడు ఖచ్చితంగా పరిశీలనకు వస్తుంది. వాక్యం ఏమన్నది, భావం ఏమన్నది, వివరణ వచ్చినప్పుడు ఎందుకు దాన్ని తీసుకోలేదు అన్న ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. రామం ఉంటుందా? వస్తుంది. పరిశీలిస్తాడు కూడా. అందుకని ఒక భక్తుడి నోట ఈ మాట 17, 16 ఇర్మియా గ్రంథము. 17, 16 ఇర్మియా. నేను నిన్ను అనుసరించు కాపరినే ఉండుట మానలేదు. నేను నిన్ను అనుసరించు కాపరి ఉండుట మానలేదు. ఎప్పుడైతే నువ్వు నన్ను ఎన్నుకున్నావో అప్పటి నుంచి నేను నిన్నే అనుసరిస్తున్నా. నువ్వు రాయించి ఇచ్చినటువంటి దైవ గ్రంథంలోని మాటలనే చెప్తున్నా తప్ప నా మనసు కనిపించింది మాత్రం నేను చెప్పట్లేదు. అది నా మనసు కనిపించింది నేను చెప్పట్లేదు. ప్రియమైన దేవుని పిల్లరా, చాలా మందికి నాకు కనిపించింది అంటారు. వాడు కనిపించిందంటే వాడి విశ్వాస జీవితంలో చర్చిలో బాడీ ప్రజెంట్ గా మైండ్ ఏ ఫోన్ల మీద, ఏ ఉపకరణ మీద, ఏ చికెన్ మీద, ఏ గ్యాస్ మీద ఉంటుంది. అది అండర్స్టాండ్ అన్న చూసినా అది ఉండదు. వాక్య వివరణ ప్రస్తావన ఎప్పటికీ క్రైస్తవులకు అందలేదంటే ఆయన చర్చిలో మాత్రమే బాడీగా ఉంటాడు, ఆయన మనసు ఏడో ఉంటాడు. అలాంటి ఎప్పటికీ దేవుని మాటని ఆత్మానుసారంగా చెప్పలేడు. ఎప్పటికీ ఈ రోజున 100% సెంటు పెట్టుకున్నాడు కనబడతారు అంటే వాసన కాలే ఏమీ స్వాగతం. అందుకే చెప్తున్నారు, ఎవరైనా సరే బోధన చేస్తే గంటలో లైన్కి 2 తప్పులు పడతారు. వాక్యం ట్రాక్ తప్పించేది అంతే. ఏం చెప్పట్లేదు అనడం, సగ్గిలింపు అనడం, పాటేసుకుందాం అంటాడు, వాటేసుకుందాం అంటాడు, అంతే. మధ్యలో ఎందుకు పాటతో తెలియదు. వాక్యం పాటలు ఎందుకు వస్తే ఏంటి? పౌలు గారు కానీ, అపోస్తులు కానీ, యేసుక్రీస్తులను కానీ ప్రారంభ శతాబ్ద కాలంలో ఏ బోధకుడైనా బోధిస్తూ మధ్యలో ఇది కట్టసారా సారేస్తామో అవసరం మధ్యలో ఎందుకు ఈ పాటలు పడుతుంటే వాడు గోగ్గని అంటారు. రైట్ నా ప్రసంగం మధ్యలో వాడు సగ్గించిన పాటల పైన ఈస్తే బతాయి 100%, 100%. ప్రసంగంలో పాటలు ఎందుకు వచ్చాయండి? ప్రసంగంలో పాటలు ఎందుకు వచ్చాయి? మైండ్ పని చేయట్లా. ఎందుకంటే విశ్వాసగా ఉన్నప్పుడే సంఘంలో కరెక్ట్ కదండి. ఇంకేముంటుందంటే టైం పాస్ అంటే వస్తానికి పిసలు పట్టింటు ఉంటారు. ఆ గోడ మీద బడ్డుంది, ఆ దోమల్ని, లేకపోతే ఆ ఎరుమోగానికి వస్తుంటాడు. అక్కడ ఎరుమోగానికి పోతానంటరా వాక్యం చూడండి అంటారు. దేవుడు వాక్యం చూడండి. అది మీకు సంవత్సరాలు చెప్పాను. నేను వెళ్ళేటప్పుడే బండి మీద వెళ్ళేవాళ్ళం. చర్చిలో పోయినాక ఎక్కడో నేను ఎక్కడో అస్సలకి అయిపోయినాక బయటకు వచ్చినాక బండి మీద కూర్చొని కార్పెట్ మాట్లాడుతున్నాడు. అప్పుడెప్పుడు వచ్చేదాని గురించి ఎక్కడ కూర్చోద్దు, ఎక్కడ పిల్లగాలు పట్టుకుందాం,
ఏ పట్టుకుని అవసరం లేదు, డిస్టర్బెన్స్ లేకుండా దక్కింది కదా. అలా ఆమోసన బట్టి ఎన్నో రాత్రులు దీని గురించి ఆలోచన చేసుకున్నాను నేను. అందుగా నేను ఉండాలంటే చదువుతూ ఉంటాను బైబిల్. ఇంకా పడుకుందంటే వరకు నిద్ర దేవుడు కొవ్వెక్కువ నిద్ర వచ్చింది. అందుకే ఫ్యాట్ కరగలుగుతుంది బాడీలో కొవ్వు ఉందంటే ఆటోమేటిక్ కరగలుగుతుంది. కొవ్వు కనిపిస్తుంది నిద్ర, ఇంట్రెస్ట్ వాక్యం మీద ఉందనుకో నిద్ర. మన ఇంట్రెస్ట్ అంతా ఫోన్ మీద పోరగాల మీద ఉంటుంది. ఇంకేముంటుంది? బొచ్చు వాక్యం ఎప్పటికీ కాదు. మెజారిటీ కాకుండా ఎవరికైనా సరే వాక్యం రాదు. వాడు మగోడైతే దేవుడి మోసం ముందు వాక్యం చెప్పాలి, నా ముందు చెప్పాలి. నేను ఇవ్వాలి వాక్యానికి చెప్పమానండి. 20 ఏళ్ళ అనుభవం ఉన్న సాగరాలనే తొక్కితే నా దిగింది అవసరం. అనుభవం పని చేతిరా అదే ఆత్మానుసారమైన పట్టుదల కావాలి వాక్యానికి. వాడు నేర్పిండు, నేను రాసుకుంటా, ఇదే చెప్తా. ఏమో చెప్పేది చెప్తా, ఏం చెప్తా? చెట్టు మీద చెప్పి కాయలు పెట్టి బాగా నేర్చుకున్నాను. న్యూస్ మీడియా వస్తాను అంటాడు, లోపల న్యూస్ మీడియా వస్తాను అంటారు. తెలుసా మీకు? న్యూస్ మీడియా హైదరాబాద్ దగ్గర విజయవాడ పట్టణం 15 కిలోమీటర్లు. ఆ తిరుమూరు ఆ బెంచ్ సర్కిల్, ఆ 50 కిలోమీటర్ సర్కిల్ మొత్తం దాని మీద వచ్చింది. కానీ అది ఎక్కడో ఆ కాయ, కానీ ఫ్లెక్స్ మీద మాత్రం న్యూస్ మీడియా వస్తారు అంతే. బందర్ లడ్డు, మైసూరు ఇవన్నీ కొంచెం ఫేమస్. ఎక్కడ నేర్చుకున్నారా? ఇదిగో న్యూస్ మీడియా వస్తారు తోటలో అంతే. వచ్చి మనం ఎక్కుతాడు. ఇక ఏం కానీ వాక్యం ఎలా ఉంటుందో కూడా తెలియదు. నోటికి వచ్చిందే చెప్పుకుంటూ పోతాడు. అలా అమ్మ రైస్ అక్కడ కొడుతున్నారు, అలా పిల్ల పెట్టేట్టు కొట్టుకుంటుంది ముస్తాలాగా. మా ఆయన బాగా అని ఏముండదు అది. వాడు ఒక రెండు రోజులతో ఉండేవాడు. ఎస్బీఆర్ అంటే సభ్యుల విజయప్రసాద్ రెడ్డి. ఫస్ట్ ప్రసంగం నాకు ఇస్తే పొద్దు అంతిన రానంటే మగాడెక్కడ రే అదే నీకే ఏమైంది? ఫస్ట్ ప్రసంగం అర్ధగంట అయినా నువ్వు వేసుకుంటా గంట వేసుకోవచ్చుగా. తెల్లపాడు వద్దు అమ్మకం వస్తున్నా రాదు. ఎందుకు నీకు రాదని నేను చెప్తా అది. అది ఫోన్ చేసి అన్నా భయపడుతున్నాడు అన్నా, వద్దు అన్నా వదిలేగా తన్ని మళ్ళీ ఎవరు లేకపోతే మాత్రం వచ్చి కొడుతుంటాడు. ఇక ఆడిపోయి ఒకటి వేసుకొని కొడుతుంటాడు. ఆడియే కాదు అది అనుకుంటారు పాప జనాలు వాక్యం వచ్చని. నడుస్తుంది కాలం అంటే. ప్రియమైన దేవుని పిల్ల, నీ ధర్మశాస్త్రమును విడిచి నడుచుతున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టుచున్నది. అంటే ధర్మశాస్త్రంలో రాయబడ్డ సంగతి ఎక్స్ప్లెనేషన్ అనేది పిల్లలకు అందించే పనిలో కాపరి కష్టపడతాడు అని అర్థం. ఆ సమయాన్ని కూడా నువ్వు దొంగిలిస్తే ఏ కాపరికైనా కోపం వచ్చింది రాదా? వచ్చింది. మిగతా కాపులు ఎందుకు పడమంటే నువ్వు ఇచ్చే సందా వాడు పోగొట్టుకోడు కనుక. మనం బేస్ ఎప్పుడు సందా మీద పెట్టాలి అది. ఎందుకంటే అసలు అది ఏంటో మనకు సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు కష్టపడమన్నాడు కనుక కష్టపడతాం. అది నేర్చుకున్నాం మనం ఫస్ట్ నుంచి అది. కనుక మీరు దేవుని పిల్లల రోషము పుట్టుచున్నది. ఇర్మియా 17:16 నేను నిన్ను అనుసరించి కాపులనే ఉండుట మానలేదు, ఘోరమైన దినమును చూడమని నాకు నేను కోరలేదు. నేను కాపలనే ఉండుట నువ్వు ఎప్పుడైతే అభిషేకించి నమ్మి నన్ను కాపలిగా ఎంచావో అప్పటి నుంచి ఎప్పుడు నిన్ను అనుసరించు కాపలనే ఉండుట మానలేదు. అంటే చాలా మంది ఫస్ట్ లో బాగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత సొమ్ము ఎప్పుడైతే సొమ్మును పెరిగిందో విశ్వాసం నుంచి కథ వాక్యాన్ని ఆయన అనుకూలంగా మలుస్తుంటారు అది. అందుకే
పిల్లల్ని ఆలోచించే మాట సంఘాల్లో ఉండవు. మంచి మంచి మిమిక్రీ, స్కిట్స్, జోకులు, అక్కడ పరిస్థితి. ఎందుకు మనకు అర్థమైపోద్ది. ఘోరమైన దినములు చూడమని నేను కోరలేదు. ధర్మశాస్త్రం రాయబడ్డ సంగతి ఆత్మకు సంబంధించింది అయితే, ఆ ఆత్మ చేరవలసిన ప్రదేశం ఆ తండ్రి ఉన్న స్థలం అయితే, ఆ తండ్రి దగ్గరకు చేరే వారు చేరకపోతే ఘోరమైన దినాన్ని చూడాల్సి వస్తుంది. అది అగ్ని ఆరక, పొదుగు చావక, పనులు టక్ 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 దొరుకుతూనే ఒకటి. ఇంకా చనిపోయిన ఏమైపోయిందో మనకు తెలియదు, కానీ మనం ఏమైపోతాం మనకు అర్థమవుతుంది. అది నేను కోరట్లేదు అంటే, నేను చెబుతున్న మాట ఆలోచనలకు తీసుకొని నడిచే వారిగా ఉండాలన్నది దైవాలోచన. అదే అక్కడ ప్రస్తావన. ఘోరమైన దినములు చూడమని నేను కోరలేదు. నీకే తెలిసి ఉన్నది, నా నోట నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో. ఇప్పుడు ఏం చెబుతున్నాం మనం? అయ్యగారు ఏంటంటే అంత బలమైన మధ్యలో ఆ బొచ్చే బాగుందండి. అవునా భయ్, మంచి మాట చెప్తాను. వల్ల అద్భుతమైన ప్రసంగం వెళ్తుంది, మంచి ఇంట్రెస్ట్గా వింటున్నాం అనుకున్నాం. మధ్యలో రొచ్చో బొచ్చో మాట్లాడా, సక్కబడి అక్కడ అబ్బా అంత బాగానే ఉంది, కానీ ఈ బొచ్చే వారం బాగలేదు అంటే అర్థం తెలుసా? ఇదంతా వదిలేసింది, ఇది ఒక్కటే పట్టుకుంటాం. నీకు జ్ఞానం లేకుండా చేయటమే దాని ఉద్దేశం. అసలు అది ఎందుకు వచ్చింది నీకు? ఇంత గొప్ప ప్రస్తావనలో ఆ ఒక్క మాటే కలుక్కుమని ఎందుకు వచ్చింది? నీ మనసు అక్కడే ఉంది కనుక, అది పట్టుకోవడానికే ఉంది కనుక అదే పట్టుకుంటాడు. మీద ఇంటి వదిలేస్తాడు. ఆ ఒక్కటి మీద మనసు పెడతామని తెలిసి దైవ సన్నిధిలో నుంచి, కాపరి నుంచి వచ్చే మాట నాకు తెలియదని నేను మాట్లాడతాను. తెలియకుండానే మాట్లాడతామా? తెలియకుండానే మాట్లాడతామా? అందుకే మధ్య మధ్యలో అలాంటి వదులుతుంటారు. ఎక్కడాకి దీని మనస్సాక్షి పరీక్షించా. అవును అయితే అన్నమాట అన్నారు, అయితే అని వెళ్ళనే అనాలు. అవును, నేను అసలు చూడు ఎట్టబెట్టి తినడానికి అనేది ఇక్కడ. ఏది పట్టుకుంటావు, ఏది పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలి? పాపలకు శాప ఉంటుంది, మొత్తం గ్లెజరింగ్తో ఉంటుంది. అది అన్ని చేపలు గ్లెజరింగ్గా ఉంటాయి మ్యాక్సిమంగా, కానీ అది మరీ టూ మచ్ గ్లెజర్ ఉంటుంది. పట్టుకోవడంలో చాలిపోతుంది చేతుల నుంచి, ఇంక దొరకదు. ఇంత పొడవు పోదాకా దాన్ని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు. మా ప్రాంతంలో బాగా అంటారు, మిగతా పేరు పాము చేప. గజనికి దానికి ఎంత పట్టుకోగలదు తెలుసా మీకు? ఇక బురద గట్టి బురదలకి మెలేసి పట్టుకుంటే తప్ప, ఎందుకంటే పట్టేగాడు కొడుతున్నా. అది అతను వాక్యాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. అది అందుకనే ప్రసంగంలో చెదుర్తు వస్తుంటాయి, తగ్గేదలే. ఎందుకు? నా నోట నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో. ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నానంటే దైవ సన్నిధిలో వచ్చేది, నిలబడేది, లిఖింపబడుతుంది. కాపులు తినుకొని నేను చేస్తాను. అది అలాంటి తిట్ట కాపరి తెలియకుండా చేస్తాను అనుకున్న పౌరంటారు కదా. మరి అవివేకిని ఇలాంటివన్నా మాట్లాడుతుంటాడు. అలాంటి లిస్టు ఇది కూడా వేసుకుందాం. ఏది పట్టుకోవాలి, ఏది క్యాచ్ చేయాలి, అదే మనం క్యాచ్ చేస్తామంటే మిగతా గంట ప్రసంగం వ్యర్థం. ఆ ఒక్క ముక్కతో నువ్వు బైబిల్లో నిలవలేవు. చూసారా ఎంత టెక్నికల్ బైబిల్? అంతేగాని అందుకే మీరు ఏమి వినుచున్నారు, వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసం. నువ్వేమంటాను, ఏమంటాను? ఆ నోటి నుంచి ఏమొచ్చి వచ్చింది, ఏదొచ్చి వచ్చింది, ఏ అనే వాక్యం ఏం చదివిస్తుంది, ఎక్స్ప్రెషన్ ఏమొస్తుంది, మధ్యలో ఏముంది. అది నేను కాపలనే ఉండుట ఎప్పుడైతే నిర్ణయించుకున్నా అప్పటి నుంచి నేను నిన్ను అనుసరించడం మానలేదు. నేను చెబుతున్న మాట నా పిల్లలు
ఆ ఘోరమైన దినాన్ని చూడాలని కోరుకోవట్లేదు. ఎందుకంటే నా మాట, నా నోట నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో ఉంది. నీ సన్నిధిలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో తెలీదా? మనోళ్ళు ముచ్చులు ప్రభాషు ఎంత గొప్పవాడు, వీళ్ళెంతలో తెలియదు. ఎప్పటికీ అసలు ఈ స్టడీ ఏంటి, ఈ కథ ఏంటి తెలీదా? తెలిసే మాట్లాడతాడబ్బా. అది నా నోట నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో ఉన్నది. ఎక్కడ ఉన్నది కనుక ఎలాంటి స్థితి అంటే కాపునే ఉన్నవాడు ఆత్మకి ఆ బాధను తప్పించే పనిలో ఉండాలి. అలా లేదు కనుక మెజారిటీ యూదా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ సమూహం కానివ్వండి, అప్పటికే కాపలుగా చాలా మంది ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు, లేకపోతే ధర్మశాస్త్రం ఉపదేశకులు, వీళ్ళని చూస్తే ఆయనకి దుఃఖము హృదయములో మారని వేదన. దుఃఖము సొలొమోను మందిరంలో కానీ, లేకపోతే సమాజ మందిరంలో కానీ, యూదుల సమాజ మందిరంలో కానీ, లేకపోతే అరిమతయి సభలో కానీ, కొండ మీద ఇలా ఎక్కడ చూసినా ఎలా బ్యాచ్ ఎక్కువ ఉంది కనుక ఇలా చూస్తుంటే సమాజం వాళ్ళ చేతుల్లో కబంధ హస్తాల్లో ఉండిపోయింది అని దీని నుంచి విముక్తి కలిగించాలంటే ఎంత కష్టపడాలబ్బా అనిపించింది. సమాజం ఎంత ఉందండి? ఇంటికి ఒక చర్చి ఉంది, కాపరి అంటే నెక్కరేసుకోవడం చాలా కనుకొని అయ్యలేకపోతున్నాడు. మరి దారేసుకోవడమే ఇప్పుడు వాడు వచ్చి మనల్ని చేస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలు, ఇలాంటి వాళ్ళ చేతిలో నుంచి ఆత్మ ఖచ్చితంగా చేరవలసిన స్థితికి వాక్యం అవసరం కనుక ఈ వాక్యము అందకపోతే వాళ్ళకి ఇబ్బంది కనుక అది అందట్లేదు అని 9:1 బాధపడ్డాడు. అందితే ఎంత బాగుంటుందో ఈ ప్రసంగం మీద అందకపోతే అది అందితే కనుక నా నోట నుండి వచ్చిన మన సన్నిధిలో ఉన్నది. ఒక కాపరి ఎలాంటి స్థితిని పిల్లలు కలిగి ఉండాలని కోరుకుంటాడు? ఒక కాపరి ఎలాంటి స్థితి పిల్లలు కలిగి కోరుకుంటాడు? నిన్న చూసిన వచ్చేటప్పుడు చెప్పిన పిల్లలకి ఎక్కడో పక్కన నిన్న సెమికస్మ జరుగుతుంది. పాపం ఒక ఆడావుడిగా చేరుతునుకుంటూ వెళ్తుంది. కథగా అని నిజం నేను చూసి డబ్బు తీసింది. పాపం ఆ చీర తన్నుకుంటూ చెప్పడం బాగా వాటిని లెక్కేసుకుంటుంది. అంటే ఖచ్చితంగా వసూలు చేస్తాడు సందా, అంతే వసూలు చేస్తాడు. 100% సందా పడ్డాడంటాడు. అదేమంటే ఖర్చులు పెట్టమంటాడు. ఎంత ఖర్చు పెట్టి చేసేవాడు ప్రేమ నుండి ఫ్రీగా ఎలా పెట్టాడు? మరి అందరికీ ప్రేమ ఎందుకు కలదు అన్నాడు. అంటే ఇప్పుడు దేనికి వేసే డబ్బులు నువ్వు వాటిలో తింటే ఆ దానికి వేసే డబ్బులు దానికి ఎంతైందమ్మా. ఇప్పుడు మీరు తినబోతున్న భోజనం చాలా బాగుంటుంది, కానీ ఎంత ఖర్చు తెలుసా అటంతే. ఇప్పుడు ఇంకా యేసుబెదర్లు అంటాడు, రాజమండ్రి అంటాడు, ఎవరో సరే కానీ రేపు వాడి తరగద్దాను కానీ 5,000 చేయి పాపం ఏదో ఇవ్వాలి. అది వచ్చేస్తాం. ఇది ఒక్క మాట కాదు కలిగిపోతాడు. ఈ జబ్బులకు వచ్చేస్తాయి. ఓ మంచిగా క్యాన్ వేరేవాడు ఎత్తాడు, సిగిరి వేరేవాడు ఎత్తాడు. బాగుంది ఏముంది మీ లగ్గురి అమ్మ చికెన్ ఒకటి ఎత్తాడు, పెరుగు ఒకటి ఎత్తాడు, నూనె ఒకటి ఎత్తాడు, పప్పులు ఒకటి ఎత్తాడు, బియ్యం ఒకటి ఎత్తాడు, కుర్చీలు ఒకటి ఎత్తాడు, మైక్ ఒకటి ఎత్తాడు. అయినా ఏమీ ఉండదు. కానీ ఇదంతా పిల్లలే చేశాడు, అయ్యగారే చేశాడు. మనకు తెలీదా? అది మన ఇంటి నుంచి లాగేస్తాడు. అది మన ఇంట్లో అతుకురకపోతే ఏమంటారు చెప్పండి? ప్రేమ ముందు పెడితే ప్రేమ విందుగానే పంపించాలి. అది అక్కడ
ప్రేమ బిందు వల్ల జనం ఎక్కువ వస్తారు. ఎందుకంటే బువ్వకి జనం తప్పకుండా చెప్పండి. పీనుగ ఎక్కడ ఉండునో ప్రేమ బిందు పేరు పెట్టాడు. దేవుడేమో పీనుగ అన్నాడు. వీడి పీనుగ చెప్పడు ఈ పేరైనా ప్రేమగా చెప్తాడు. పీనుగు ఎక్కడ ఉండునో గద్దెల ఎవరు తెలుసా? మరి గొర్రెలు కదా, మనం బైబిల్ ఏమన్నా గొర్రెలు అంటారు, మరి గద్దెలు కనబడుతూ చెప్పలేదు. శత పురుషులలో మారిపోతున్నట్టు గొంగళ పురుగు మారినట్టుగా మనం కూడా గొర్రెల కత్త గద్దెలు అయ్యాం. ప్రేమ ముందు కాస్త పీనుగు అయిపోయింది. అది ఇప్పుడు మనం గద్దలం సచ్చిపోతాడని పువ్వు అంటే క్రైస్తవుల బుద్ధి బుధగానే తెచ్చింది. నా జీవితంలో ఎప్పటి వరకు ముందు నెట్టుకొని పెట్టిన రోజే లేదు. లాస్ట్లో గంట ఉంటే తింటా లేకపోతే పాస్టర్లు అందరూ పిలిచాడు కూడా. నేను ఎమ్మెల్యే నిలబడుతున్నా, మీరు అందరూ సపోర్ట్ చేయాలన్నాడు. మనం కూడా పిలిచారు. నేను కదా మనం కూడా వెళ్ళాం. కూర్చున్న తల గీక్కుంటున్నాం. పేరునే అసలు ఉండవు అని పెట్టుకున్న పెన్నుకో గీక్కుంటున్నారు. ఏదో శరీరం అయిపోయింది. మాట్లాడుతూ నేను వెళ్తున్నాను, నాకు వేరే చెప్పాలంటే మీ కొరకు వేసేసిన ఆడుతున్నాడు అంతే. సంపూర్ణ స్పెరికల్ బ్యాచ్ టక్ ప్లేట్లు సౌండ్ వచ్చాను. ఏంద్రా చూస్తే లైన్లో నిలబడుతున్నారు పాస్టర్లో. ఊరే పేట మోసం అనగానే మనవాడికి ఇంకా ఆగం వచ్చేసింది. ఇంకా ఒక 50 మంది దగ్గర ఆగిపోయిందండి. ఒక్కటే గోడ పీస్ ఆహ్వానిస్తారు. ఒక్క కాపర్ ఊరే బొబ్బ కాపు సంబంధం పక్కన బాగుంటుంది తిను కనుక బ్యాచ్ మొత్తం బ్యాచ్ 100%. ఇక్కడ కనబడితే నువ్వు చచ్చిపోతున్నాడు ఆయన. అందుకే మీరు ఏముంటే చూడండి, ఏ పాస్తని చూడండి, మీరు ఒక్కొక్కటి కొంత కొడదంట. మరి భక్త అంటే తగ్గెత్తి లుక్కుంటారు, అంతవరకు పెంచాలి. అది భక్తత. అది ఏడాత్తడు. అందుకే తక్కేడు ఇంకా లాల్చి చేసేస్తాడు. ఇంకా ఆ లాల్చి కూడా 7 లాల్చి ఎట్టొచ్చి దిగుద్ది కాళ్ళకి. ఏమిరని ఆకారం దేవుడు తల్లి గడపడానికి ఎంత పెట్టండి ఆకారాన్ని కాపాడుకోవడం తెలియదు, రక్షించుకోవడం తెలియదు, దేహాన్ని సంరక్షించడం తెలియదు. పెళ్ళినప్పుడు మాత్రం సంరక్షకుడుగా ఉంటాం. ఎవరిని పాపని నమ్మకంగా గొర్రె ఆడగొర్రె ఆడంటాడు. ఇంత అతడే కంటే సిగ్గు సేవ లక్షం కదండి. అసలుకి తిండి తెప్పించుకో. సులభం ఏం చెప్పాడు? నీ గొంతుకి కత్తి కట్టుకో. కత్తి అంటే కంట్రోల్ చేసుకో. తిందా అనుభవం. ఆహా ఫస్ట్ పాపం. ఇంకా అక్కలంటే ఫస్ట్ అయ్యాకే పెడతారు. ఇంకా ఆశీర్వాదం ఆడు ఇంటే తప్ప తినలేక అసలు అయ్యగారు కూడా రాసులో పెట్టాలి. అది ఓపుకున్నది మీకు తెలియాలంటే ఫస్ట్ వాడికి రాసులో పెట్టాలి. ఆహా గౌరవం మంచిది కాకుండా గౌరవించి చెప్పట్లా. కానీ ఈ టైం కాకుండా గౌరవించొద్దు. 2:10 వ్యవహారం ఇంటికొస్తే వందనాలు చెప్తేనే నీకు అర్థంతే. నీళ్ళు ఇచ్చావు సత్యాలయం అన్నదంతే. బైబిల్ మాట నేను చెప్పాను. వాక్యం అందుకలేదు. అప్పుడు తునుకుంటామంటే అప్పుడు తునుకుంటామంటే వాక్యం కనుక మీరు దేవుడు పిల్లరా చెప్తున్నాడు. కాపం నోటి నుంచి వచ్చే మాట దైవ సన్నిధిలో ఉన్నప్పుడు, దైవ సన్నిధి నుంచి వచ్చిన మాట ఒక మనిషి ఆత్మీయ ఎదుగుదలకి చాలా ఉపయోగపడాలి. ఆత్మీయ ఎదుగుదలలో పిల్లలు ఉన్నప్పుడు కాపరి రావాలన్న ఆలోచన ఎలా కలిగి ఉంటాడో చెప్పాడు బైబిల్. ఆత్మీయ ఎదుగుదలలో పిల్లలు ఉంటే ఒక కాపరి ఎలా వస్తాడో ఇంటికి చెప్పాడు బైబిల్. తెలుసా? నెలకు ఒకసారి వస్తారు కాదు, ఇది ఉంటే రావాలి అన్నటువంటి 2వ కొరింథీ 1:23-24 వచనాలు. మీ అందరి కనికరము కలిగినందున నేను మరలా కొరింథీయులకు రాలేదు. 2వసారి కొరింథీకి వచ్చినప్పుడు మాట్లాడుతున్న మాట ఏదో మీరంటే ఇష్టమని, మీ మీద ప్రేమ ఉందని,
మొదటిసారి మీరు అన్య భక్తిలో నుంచి బయటపడి నా మాటలకు కట్టుబడి మీకు సంఘంగా ఉన్నారని నేను రావట్లా. నేను ఎందుకు వచ్చిన సార్ కొరింథీకి? నా ప్రాణము తోడు ఇందుకు దేవుని సాక్షిగా పెట్టుతున్నా. నిజమే చెప్తున్నాను బాబు, నేను కొరింథీకి రెండోసారి వచ్చింది అందుకు కాదు. ఎందుకు? మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని ఎలాగో చెప్పట్లేదు. దయచేసి అపార్థం చేసుకోవద్దు. అంటే అర్థం చెప్పబోయే విషయం గురించి ముందే ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు. నేను ప్రేమగా వచ్చింది, నేను ఇక్కడికి వచ్చింది మీ మీద ప్రేమతోనూ లేదా మరొకటి కాదు. దయచేసి మీరు అపార్థం చేసుకుంది చెప్పే మాటను బట్టి. ఎందుకు చెప్పనా? మీ ఆనందమునకు సహకారులమై మీరు ఎంత సంతోషంగా ఉంటే దాంట్లో నాకు బాగా ఉంది, అందుకు వచ్చాను. పాపం ఎందుకంటే మీరు సంతోషంగా ఉన్నారంటే దాంట్లో సహకారి నాకు కూడా వాటా ఉంది, అందుకు వచ్చారు. మీ విశ్వాసము చేతనే మీరు నిలబడగా ఉన్నారు. వాక్యము కల్మషము లేనిదిగా ఉన్నట్టుగా చెబుతున్న వాక్యాన్ని నమ్మిన మీరు మంచి ఆనంద స్థితిలో ఉన్నారు కనుకనే అది చూడటానికి వచ్చారు. అంతేగాని మీ మీద ప్రేమతోనూ మీ మీద పెడతానను లేకపోతే మరేదో ఆశించి రాదని నేను మీ ఆనందాన్ని కళ్ళాల చూద్దామని వచ్చాను అంతే. తప్పకుండా మాట్లాడండి. అది అంటాయి కాదు మా మీద ప్రేమ లేదా, ఇవన్నీ కాదు. వాక్యము చేత మీరు నింపుకున్న విశ్వాసం అది ఎంతటి ఆనంద స్థితిని కలగజేసిందో ఆ ఆనందాన్ని చూద్దామని రెండవసారి కొరింథీకి వచ్చాయి తప్ప మీరేదో మార్పు చెందారని మీరేదో మార్చుకున్నారని దాని గురించి కాదు. కనుక ఆ ఆనందంలో నాకు కూడా భాగం ఉన్నది, నేను కూడా సహకారిని. ఒక కుటుంబం దేవుళ్ళు గొప్పగా నిలబడి ఆనందంగా ఉన్నదంటే దాంట్లో నాకు వాటా ఉంది, నా సహకారం ఉంది. ఆ సహకారమే వాక్యం అందించడం ద్వారా వచ్చిందే. ఏం చెప్పాలన్నా చెప్పండి. ఇక్కడ రెండంచుల ఖడ్గం, ఒక యాంగిల్ ఆలోచిస్తే అర్థం కాదు, ఇంకొక యాంగిల్ ఆలోచిస్తే అర్థం కాదు, అసలు ఆ మాట ఏంటో అర్థం కాదు. ఒక కాపరి రెండవసారి కొరింథీకి ఎందుకు వచ్చాడంటే మీ ఆనందమునకు సహకారమై ఉన్నాను అంటే మీరు ఆనందంగా ఉండటం, అది వాక్యము చేత స్థిరపరుచుకోవటం, దాంట్లో నాకు బాగా ఉంది. అది చూద్దామని వచ్చాను అంతే. వాటి పండగది కనుక మీరు దయచేసి ఆయన ఏం చెప్పిన సిద్ధపడి ఏంటంటే అలా అనుకోమాకండి. మేము ప్రభువులమని మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని ఇలాగ చెప్పట్లేదు. అది మీ విశ్వాసానికి కర్తకరమ మేమే వాక్యం ద్వారా స్థిరపరచాం, మేమే రూలర్ అని ఏం చెప్పట్లేదు. నేను మీరు హ్యాపీగా ఉన్నారు, వాక్యం చేత కట్టబడి నమ్మి స్థిరపరుచున్నారు, అది చూద్దామని వచ్చాను అంతే. ఇప్పుడు లోపల పాపం ఏమంటారు, ఎందుకోనమ్మా దైవ ప్రేరణ రాత్రి గృహాన్ని దర్శించుకొని అంతే. ఇలాంటి మేము కూడా ఎన్నోసార్లు అనుకున్నాం గారు మీరు రావాలి. పాపం ఏం చేస్తారు, కలపాలంటారు అక్కడిని. కాపరి మీ సంతోషం చూద్దాం వస్తారు. అది అది వాక్యం ద్వారా కట్టుకున్నటువంటి వారికి వర్తించే మాట. మాలా వాక్యం అంటే యథార్థం, స్ట్రైట్ ఫార్వర్డ్. వాక్యం మాత్రమే స్వీకరించే మనసు, హంస మనసు. అది మధ్యలో ఎడర్స్, హ్యూమన్ ఎడర్స్ గా ఎట్లంటే వాటిని ఎక్కిసేయాలంటే ఏం వినపడలే. అవునా ఉన్నాయా వదిలేదంటే అలాంటి అంతటి గొప్ప విశ్వాసములో ఎదిగినటువంటి వారికి వర్తించే పదమది. అప్పుడు హృదయంలో దుఃఖం కానీ వేదన కానీ ఉంటే ఎవరికి ఉండవు. అలా ఎదిగినటువంటి ఏంటి కనుక ప్రియమైన దేవుడు అందరూ ఆనందంగా విశ్వాసంలో బలంగా ఉంటే ఒక కాపురికి ఎంత బాగుంటుందండి. ఇంత కష్టపడి ఇన్ని గంటలు వెచ్చించి
ఒక ప్రసంగం రాయాలంటే ఆలోచించడమే రోజు 2 రోజులు పట్టింది. ఆ పాయింట్ ఏం చెప్పాలనుకున్నది, ఆ లేఖనం ఏం చెప్పాలనుకుంటుంది, మనకి అది ఏం చెప్పాలనుకుంటుంది, దాని గురించి ఆలోచించాలి. ఒక మోగవాడు ఏదో ఇట్ట అంటే ఏం చెబుతున్నారా అంట మనం. అదే మోగ భాష తెలిసిన వాడు, ఆ లిపి తెలిసిన వాడైతే ఇట్ట అంటేనే మనకి వార్తలు వస్తుంటాయి, మోగ వార్తలు. వాళ్ళు వెనకాల వాయిస్ వస్తుంటుంది, ఖచ్చితంగా ఎక్స్ప్రెషన్ వస్తుంటుంది. ఆ మోగ వార్తలు వినమంటే ఆ డెఫ్ క్యాండిడేట్స్, ఆ మోగా చెవిటి వాళ్ళకి ఆ సంఖ్యల ద్వారా ప్రజెంట్ ముఖ్యమంత్రి ఎవరో, ప్రజెంట్ ఉన్నటువంటి పాలన పరిస్థితి ఏంటో, ఏ ఆఫర్స్ ప్రభుత్వం ఇచ్చిందో అవన్నీ ఆటోమేటిక్గా ఇది అంతా తెలిసిపోతుంటుంది. వాయిస్ ఏమో మనకు వస్తుంది, సిగ్నల్ ఏమో ఎవరికైతే అది లేదో, ఆ డెఫ్ ఉందో వాళ్ళకి వెళ్ళిపోతుంది. వాటి వంట గలకి బైబిల్ కూడా అంతే. చెబుతున్న లేఖన భాగంలో ఉన్నటువంటి ఏదైనా సరే నిన్ను అలా పక్కకు తీసుకెళ్ళి ఎగరసు అలా వస్తే అది కంటికే కనపడకూడదు. ఏదంతే తీసేయాలంతే. అలా ఎదగటం ఎప్పుడైతే ప్రారంభిస్తామో విశ్వాసంలో అందరూ బలంగా ఉంటారు. అందరూ బలంగా ఉంటే ఒక కాపరికి ఎంత ఆనందం ఉంటుంది. అప్పుడు దుఃఖం ఉంటుందా, భేదం ఉంటుందా? అత్త వచ్చింది చర్చికి రాలేదు, అమ్మాయి పెద్ద మనిషి అయింది చర్చికి రాలేదు, ఈయన గుండు పంచుకోవడం పోయి చర్చికి రాలేదు, ఈయన సత్యరాదు చర్చికి రాం కదండి. వస్తామని విచిత్రం అంటే కానీ కోట్లో పెట్టుకున్న కొంపలో కూడా మనం వచ్చాడు కాదు. ముందు టక్కు పెట్టారు బయట, మరొక అంత కష్టపడి పెట్టారు, ₹1 పెట్టి ఇల్లు టక్కని తింటూ హలో ప్రేమ్ వస్తాం అంటే వెంటనే ఫ్లేవర్ వచ్చేది, అసలు వచ్చేది ఎడమ అవి సొమ్ము తిన్నట్టు మరి అంతే. ఊరికి ఇంటికి అవసరం ఉండదు బాడీ, ఇవి వచ్చేది అంటే ఇంట్లో దోడు రాడు. ఇంకా చూసారా ఎంత విచిత్రం లైఫ్ మన, ఎంత కష్టపడ్డాం, రేయం బాగా ఎంత కష్టపడ్డాం, ఎంత కట్టాం, విలువగా. ఆత్మ లేకపోతే ఇదేది, ఆ ఆత్మ చాలవలసిన స్థలము విలువ నేర్పేది సంఘం. ఇక్కడ ఈడేది, ఇది పెద్దనారాయుడు అయిపోయింది, చిన్నరాయుడు పెద్దరాయుడు, చిన్నరాయుడు పెద్దరాయుడు. ఇదేంటి నిజం ఎంత గొప్పగా. ఆత్మ ఉంటేనే బాడీ సన్నిధిలో ఉంటుంది. ఆత్మ లేకపోతే ఈ బాడీ మీ ఇంట్లో కూడా ఉండదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వెంటనే నేను విడదీసేస్తా అంతే, సార్లు వేసింది లేదు అంతే. తీసుకెళ్ళి ఎవరు ముట్టుకోకుండా ఫ్రిడ్జ్లో పెడతారు. ఇంకా ఫేసర్ ఇక పైన చూద్దాం, దండెట్టాక నవ్వుతూ శ్యామ నవ్వుతూ ఎట్టుండదండి అసలుకి. కళ్యాణం పెట్టినప్పుడు అమ్మో కళ్యాణం పెట్టిండు, పల్లెలు పెట్టిండు, నవ్వుతూ తెచ్చిపోయింది. నాలుగేళ్ళ పెడితే నాలుగేళ్ళ పెట్టిండు. సావు అనేది ప్రాణం పోతున్నప్పుడు ఏ మూమెంట్లో ఆగిపోద్దో ఎవరికి తెలియదు. నోట్లోంచి పోవచ్చు, చెవులోంచి పోవచ్చు, ముక్కులోంచి పోవచ్చు, యాక్టర్ పోవచ్చు, కళ్ళలోంచి పోవచ్చు. కళ్ళు ఎలాగే ఉంటాయి, అందుకే కళ్ళు మొత్తాలు కళ్ళు 6 గంటల కళ్ళు మొత్తం మన కళ్ళు మూతపడవు. ఎందుకంటే ఆటోమేటిక్గా నాడు ఇంకా పనిచేస్తూనే ఉంటుంది బాడీ పైన. అది చల్లబడాలి బాడీలో ఉన్న హీటు, అప్పుడు కళ్ళు మూతారు అంతే. లేకపోతే కళ్ళు ఇట్ట ఉంటాయి, అప్పుడు కళ్ళ చెప్ప కట్టాల గుర్రానికి కట్టేట్టు. ఇది మనిషి బ్రతుకు భూమి మీద. వాస్తవం కథలు కాదు. దీన్ని కాపాడేది వాక్యం. ఆ వాక్యం కదా ఆత్మ అది ఎక్కడో తిరుగుతుంటుంది ఇంకా అంతే. ఫిలిప్పీ 1:18 యేసుక్రీస్తు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్ష్యం. దేవుని మాట వినబడుతున్న సమయంలో పిల్లలందరూ వస్తారని ఓ గుడ్డి నమ్మకం ఉంటుంది గుడ్డి కాపరికి. ఆ వస్తారు, ఆ పనులు వచ్చి ఉంటాయి. ఒకటి కలుగుంటుంది కదా
అవన్నీ పక్కన పెట్టి ఊడ్చి సన్నిధి పెడతారా? మంచి మొగుడు రావాలి, మంచి పనులు రావాలి, అందగట్ట పిల్ల పుట్టాలి, మంచి ఉద్యోగం రావాలి, అన్ని దేవుడే బాధ. కానీ నువ్వు మాత్రం దేవుడికి ఏమేమో ఏమెత్తుకోండి, ఏమి ఇచ్చారో చెప్పగలం దేవుడికి. మనం ప్రభు ఈ సంవత్సరం నేను నీకు ఇది ఇచ్చా అని చెప్పండి, ఏమి లేదు. అది నన్ను బాగా చూసారు జనవరి నుంచి. ఈ నెలంతా కాపాడిన దేవ ప్రార్థన ఎప్పుడో వస్తాయి. ఈ నెలంతా కాపాడిన దేవ, ఈ ఫిబ్రవరి నెలలో మమ్మల్ని మొదటి రోజు అడుగు పెట్టించాం. ఈ నెలంతా మళ్ళా కాపాడు. ఒకటి గెలబోతు లెక్క, ఒకటి అడగాడలాగా తిరిగేసి వస్తాను అని ప్రార్థన చేస్తాం. అది అంతే, అదే ప్రార్థన, అంతమించి ఏమి. ఫేస్బుక్లో వాళ్ళకి జనవరి నెలంతా కాపాడిన దేవా నీకు కోటి స్తోత్రం పెట్టే చూద్దాం. చచ్చిపోయిపోతే చేతులు ఎట్టుంటాయి. ఇంకా ఆవిడగా పుష్పం ఒక్క సైకి పోయింది, ఇది అన్నీ పోతాయి. ఇంకా ఇది పుష్పం అయిపోతాయి. ఇంకా దేవుడి మీద కోటి కథలు పెడతాయంటారు. ఎక్సర్సైజ్ చేయడం 30 తీరా అంటేనే జప్పలు వస్తున్నాయి, సక్కలు వస్తున్నాయి, కంట్రోల్ పట్టేసి నేను భోజనం చిమ్ముకుంటాను. ఇది కోటి పెడతాడండి దేవుడికి. మాటే కదా ఏముంది స్వామి, అంతే కదా. ఒక్క నమస్కారం కాదు దేవుడికి, ఇది కోటి ఎందుకండి? ఒక్కసారి ఆయన ఒక్కడికే పొంగిపోతారు. ఆయన కోటి ఎందుకండి? ఆయన వెళ్ళలేడు, చూడలేడు. అది అవస్థ. కనుక మీరు దేవుని పిల్లరా, యేసుక్రీస్తు యొక్క దయారసమూలమైన వాక్యం బట్టి, ప్రేమ బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. నిజంగా నా మనసులో వాక్యం చెబుతున్నప్పుడు, చెప్పాలనుకున్నప్పుడు పిల్లలందరూ వస్తారు. ఈరోజు వింటారు. అన్ని గంటల పనులు ఉంటాయి, గొడవల పనులు ఉంటాయి. ఇంకెక్కడ నేను నిన్ను అనుసరించి కాపురనే ఉండుట మానలేదు. విశ్వాసం పెట్టక్కడ, నేను నిన్ను అనుసరించి విశ్వాసం ఉండుట సంఘానికి మానలేదు అని పెట్టి మార్పులే కానిగొట్టి భాష ఉండవే తప్ప మెరిట్లు వేసినటువంటి విద్వేషం లేదండి మనకి. క్రైస్తవుడు అంటే మెరిట్ పర్సన్, అది అట్లున్నారు. అంటే విశ్వాస జీవితంలోనే పునాది అనేది ఏమి వినుచున్నారో జాగ్రత్తగా వినండి అన్న వాక్యాన్ని బట్టి స్థిరంగా ఉండాలి. మనం ఒక్కొక్క ఫోన్ గుర్రు మనం ఆ స్టెంచి ఫోన్ ఎందుకు అయినా కానీ ఏదో పనులు కానీ ఏదో సమాధానం చెప్పాలి కాబట్టి అదే పొలాలి అట్లాంటి కొన్ని ఉంటుంటాయి. అన్స్పెక్ట్గా పడుతూ మనం ఆశిస్తూ ఉండాలి. సరే, అది కూడా రాంగే, అది అవసరం, దైవ అవసరం పక్కన పెట్టి అయిపోయి. కనుక అట్లా అంటే యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం గాలిలో ఓరు గాలిలో మాట్లాడుతున్న విన్నారు అంటే నిజంగా థామస్ ఆల్వా ఎడిసన్ పొట్టలేదు కాదు సరిపోయింది. ఎందుకు? కరెంట్ లేదు కదా. కరెంట్ ఉండబట్టే కదా తాము వచ్చాయి. ఒకదానికి లింకు 4G 5G 6G పెట్టలేదు. ఆ పెట్టలేక పొడల క్రిములు ఎక్కువైపోయాయి. ఆ క్రిములు ఎక్కువ ఉంటారో కాలుష్యం పెరిగిపోయింది. మళ్ళా కరోనా 6. అదే పెట్లుంటే పురుగులు తింటాయి. పత్తి సెలవు ఎంత ముందు పెట్టినా వేస్ట్. చిన్న చిన్న పెట్లు ఉంటాయి కదా, చిన్నప్పుడు మంచి మంచి బుడ్డి బుడ్డిగాళ్ళు ఉంటాయి. అది ఎప్పుడో తెల్లారం వెళ్ళిపోయి మొత్తం ఆరు మంది మొత్తం తిని పోయి పడుకుంటాయి. ఆ బ్యాచ్ లేదు ఇప్పుడు. చిన్న ప్రాణం రేడియేషన్కి మొటాస్. ఎవరు చంపారు? నువ్వే. 4G 2G అంటే స్లో కొద్దంట. 4G అంటే 6G వాడకం ఎక్కువ. అది అంతేగా జీబీ అర్థం ఏంటి కదా, వాడకం ఎక్కువైపోయింది. ఒకప్పుడు 2GB సరిపోయింది. ఇప్పుడు వాడకం ఎక్కువేసరికి హ్యాంగ్ అవుతుంది. ఇప్పుడు 4G అంటారు. వాడకం ఎక్కువైపోయింది. ఇప్పుడు 6GB. మన ఫోన్ మన 6G అంటాడు. నువ్వు గంటనే 6GB కాదురా, నీలాంటి అవలే కాదు, నీకు ఎక్కువైపోయాడు. అందుకు కొట్టేసుకుంటున్న నెట్వర్క్. అందుకోడు పెంచేసాడంతే కాలుష్యాన్ని. వైబ్రేట్ కాళ్ళు స్వచ్ఛ పడతాయి. రేడియేషన్ ప్రాబ్లం.
కొబ్బరి మీద 15,000 పెట్టేస్తారంటే టెటే నెత్తి మీద రేడియేషన్ ప్రతి రేడియేషన్ చుట్టుపక్కల చుట్టుపక్కల 20 మీటర్ల వరకు రేడియేషన్ అనేది వ్యాప్తి చెందింది. గర్భిణీ స్త్రీల మొదలుకొని చిన్న పిల్లల వరకు ముసలోళ్ళ వరకు అన్ని భాగాల డిపార్ట్మెంట్లో ఫంక్షన్ డిపార్ట్మెంట్లో తేడా వచ్చేది. తయారు కాగలేదు, నిద్రలేమి, తనకి ఇంకోటి ఓకే ఏంటి ఎట్టుందంటున్నాను. కేవలం రేడియేషన్. దీనికి సొల్యూషన్ ఉందా? ఇంకెక్కడ నీకు అవసరం లక్ష అంటే పోరు. నువ్వు 5 రూపాయలు పెట్టి కొన్నా అదే పోరు, అదే సిగ్నల్, అదే ప్రీచర్స్ దేంట్లో ఎక్కువ అన్నిట్లో ప్రీచర్ ఉండవు అంతే. ఎవరికైనా సరే ఖాతా బుక్ ఉండాల్సిందే, ఫేస్బుక్ ఉండాల్సిందే, వాట్సాప్ ఉండాల్సిందే, యూట్యూబ్ ఉండాల్సిందే. ఇంకా అదర్ నుంచి ఇంకేముంటుంది? క్యాల్కులేటర్ ఉంటుంది, టార్చ్ ఉంటుంది, తుప్ప స్పూన్లో కూడా అదే ప్రీచర్ ఉంటుంది. కానీ వాడు కొత్త ఇంకేదో పెడతాడు, అది నీకు అర్థమై సాగదు, ఓపెనే సాగుతుంది. వాడకం పెరిగింది, కాలుష్యం ఎక్కువైంది, మనిషి ఆగిపోయాడు. సంఘాలు ఎక్కువైపోయాయి, తుప్పాసి కాకుండా చెప్పిపోయింది, వాక్యం లేకుండా పోయింది. మనకు బయలుదేరుతుంది. అర్థమయ్యేటట్టుగా చెప్పే స్థితి కలిగి ఉన్న సంఘంలో మనకు ఎన్నో పనులు ఉంటాయి, లక్ష్యం పనులు ఉంటాయి. ఒకదాని ఇంకా అనుకున్నాను నేను రావాలని, కానీ రాలేకపోయాను అంటే అపేక్ష. చూసారా, దేవుడే నాకు సాక్షి. పేరు అంటున్నాను, పౌరులు అంటున్నాను, దేవుడే నాకు సాక్షి. ఎంత అపేక్ష కలిగి ఉన్నాను, ఎంత ప్రేమ కలిగి ఉన్నానో. ఇంతటి జ్ఞానవంతమైన మాటలు పిల్లలు ఆలకించాలి అని. ఆ ఆపేక్ష వెనకాల పౌలు గారు ధనాపేక్ష లేదండి. అంటే అందరిని కూడగట్టుకుని వేసేసుకుందాం ఆలోచన దానికి ఆయనదే పెట్టాడు. ఇంకా నాకున్న సమస్తాన్ని పెద్దగా తెచ్చాడు. అలా చూసిన ఏకైక బోధకుడు ఆయనే. ఆయన తర్వాతే బయలుదేరాడు. ఆయనకంటే ముందు బర్నబా ఉన్నాడు, అదే తలపుతూ ఉన్నాడు. తనకున్నటువంటి ఆస్తి పాస్తి మొత్తం అపోస్తల పాలన దగ్గర పెట్టాడు. బర్నబా అంటే హెచ్చరిక పుత్రుడు. అది అంతటి ఒక మనసు ఆయన అంటారు. అదే మనసు బట్టి మనంతా కలిగి ఉన్నారు. కనుక ఆపేక్ష కనుక ఏ ధనాపేక్ష భూమి మీద మళ్ళా మనసు చేస్తారు. భూమి మీద కేవలం వాక్యం వింటే చాలు, పిల్లలు జ్ఞానవంతులైన ఆలోచనలు ఉంటారు అన్న అపేక్ష తప్ప మరి ఏది ఆశించని వరంలోని చర్చ్ దేవస్. ఇంకో 10 ఏళ్ళకి రాసుకున్న ఇదే ఉంటుంది. ఇలా స్థిరపరచాలి. ఇది 2వ వెలుగుడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తా. ఆత్మ ప్రేమతో దయారసాన్ని పర్ఫెక్ట్ గా వివరిస్తా. చెప్పటంలో తేడా ఏమీ ఉండదు. కొడితే బర్త్డే ప్రెజెంట్ తలకు ఎవ్వరికనగా అది ఫస్ట్ మునుగులో తీసుకున్న వార్త. 2వది సంఘపరంగా పిల్లల యొక్క కష్టం ఎక్కడ మౌలు చేసి సంఘానికి పెట్టే స్థితిలో, కాపరి తీసుకునే స్థితిలో నేను ఉండము. ఇది 2వ వెలుగులో. అది అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే కట్టుబడి కంటిన్యూ అయింది. ఎప్పటికీ నేను ఉన్నంత వరకు. ఇది మగాడి సంఘం, మాడగాడి సంఘం కాదు. అది తెలుసా? మనగా కలుపు తీసుకున్నాం. ఇది మొగుడు తెలవబడగా పాస్టర్ అయిపోయింది. ఇప్పుడు కలుపు తింటే మానేసి మేస్త్రం అయిపోయింది. తీయండి అంటే ఫస్ట్ మనం చేయాలి. మనం చేస్తుంటే వాళ్ళు వచ్చి చేస్తారు. నేర్పటం. కోడి తన పిల్లలకు నేర్పినట్టుగా కాపరి సంఘ పిల్లలకి నేర్పటం. నేర్పటంలోనే ఉంటుంది అపేక్ష. తెలుసు మీకు? ఏదైతే నేర్పుతామో అదే స్థిరపరచుకుంటాం. వాడు ఒకరు ఉన్నాడు, కంపెనీ మేనేజర్, పేరుకే క్రైస్తవుడు కానీ
ఆడికి డబ్బు ఇప్పించి ఉంటుంది కదా స్వామి. నేను నన్ను అంటాడు అన్నలకి అలాంటి ఉన్న వారికి అవసరమైన డబ్బులు వాళ్ళకి అర్థమైపోయింది నా గురించి. కానీ అలా డబ్బులు లెక్కేసింది ఓడిట్ట పెట్టి దాంట్లో 10-50 వేసి తిప్పుతా ఉంటే నాకు వార్త వచ్చింది. ఎంత దూరం వాళ్ళ ఆయుధం కనిపించింది నాకు. ఒక రోజు వచ్చింది సమయం, ఫోన్ చేశాడు. అవునా ఎప్పుడు వస్తాను రాను, ఇంకా టైం ఉంది, ఇంకా 1 గంట పట్టిద్దాను. నేను పడుకోడు రాను. ఆయన ఫోన్ చేశాడు. ఏమన్నా అన్నా మీరు పడుకోడు, ఈ రోజు నుంచి మీకు హ్యాండ్ టు హ్యాండ్ క్యాష్ ఇవ్వను, అవును నేను చేస్తా. వెళ్ళేటప్పుడు ప్రతిదాన్ని నా అకౌంట్లో డబ్బులు వేసి ఇంటికి అప్పుడు నేను చేస్తాను. ఒక్కసారి కమిట్ అయ్యానుకో అక్కడే ఉంటా. ఆ డబ్బులు తింటే వాళ్ళతో వచ్చేది నాకు 40,000 70,000 తీసుకెళ్ళాను. అసలు అట్ట పడట్టి ఎట్ట పెట్టి చచ్చిపోద్ది. సార్ బీపీ షుగర్ నువ్వు ఒక్కసారి కూడా తింటావు, రోజుకి ఇంత రైస్ కూడా తింటావు. ఆ రొట్టెలో గారెలు తిన్నట్టు రొట్టెలు ఏం తింటారా అవసరం, నార్త్ వేసి తింటారు. నీకేం పుట్టింది? నీ పంచింది ఏమైనా తెలుసా? ఫస్ట్ నుంచి ఏం చెప్పారు? రైస్ అలవాటు చేశారు, మధ్యలో రొట్టె అంటాడు, గది గుడ్డి అంటాడు, మొత్తం తగ్గుతాడు. మరి నా వాళ్ళు వీడు చేసిన సరిగ్గా బాడీకి ఏది అలవాటు చేస్తే అదే అలవాటు అవుతుంది. సాగా అది నార్త్ ఇండియన్ అంటే అలవాటు వచ్చింది. ఆ గోధుమ ఎక్కువ పంట అక్కడ, అది సోయాబీన్ గోధుమలు ఇలాంటివి ఉన్నట్టు ఉంటాయి. భూ పరిస్థితి పంటను బట్టి మనిషి యొక్క స్థితిగతి ఆకలి స్థితిగతి మార్పు ఉంటుంది. అది తింటా నేను తింటా, ఇది వేడి చేసింది మళ్ళా యథా ప్రజా కథా రాజా మళ్ళీ ఆడికి వస్తుంది. ఈసారి తిట్టంగా లాగించారు. ఇంకా ఇది కరువు గట్లు తిన్న అయిపోయింది కదా, కరువు లైట్గా లిమిట్గా అంతవరకే. ఏదో నాన్న కదా మొద్దికి పక్కన పెట్టారు వస్తుంది, మిగతా కొంచెం లిమిట్ పెట్టింది తిన్నమాట. అంటే కనీసం బాడీలో ఆ మిషన్ గ్రైండర్ తిప్పడం తెలియకి ఆమ్లం తిప్పాలి. జీర్ణాశయంలో ఆమ్లాల కొరత ఏర్పడితే డైజెస్ట్ అవ్వక తేనుపులు ఏదన్నా వాంటింగ్ తిప్పటం వద్దు, మందం సమస్త క్రీడలకు పట్టే కారణం కదా, అదే చెప్తున్నాడు అక్కడ. కనుక అలాంటి స్థితితో ఏ ఆశించని స్థితిలో సంఘాన్ని స్థిరపరచాలి అనుకొని స్థిరపరచాలి. 2:5 గొప్ప దశనిక మీరెదిగి ఉన్నట్టు మేము ఇచ్చటకు మానవమైనను ధనాపేక్షను కనిపెట్టు వేషమునైనను ఎప్పుడు వినియోగింపలేదు. ఇందుకు దేవుడే అయ్యా రేపు మీటింగ్ పెడదాం ఎంత చెప్తారు, అస్సలకే అడిగేదే పెట్టాలి. తలంపుండి పెడతానంతే, కాంట్రాక్ట్ చేస్తాం పెడతానంతే. సహకారం కలిస్తే అది వేరే విషయం, లేకపోయినా లే. ఎందుకు? నేను బలంగా ఉంటాను కనుక. మీరు ఎరిగి ఉన్నట్టు మీకు తెలుసు నేనేంటో. మేము ఇచ్చటపు మాటలనైనను ధనాపేక్షను కనిపెట్టు వేషమునైనను ప్రేమ విందు కలదు మీలో. సంద 10 రూపాయలు వేసిందా? గొర్రె ఎంత? 7,000 అంటుంటే గొర్రె 7,000కి ఈయన తిన్న ప్రేమ విందుకి సందాకి సంబంధం. శని క్రిస్మస్ మంచి వ్యాపారం అండి, మంచి సూపర్ అసలు. అది క్రైస్తవం వ్యాపారం చేసే స్వామి ఏం చేయాలి? ధనాపేక్షను కనిపెట్టి వేషమునైన అంటే అర్థమేంటి? మరి ఇంకా ఏంటి మనండి అంత దేవుడు బట్టి మంచి బాగుంది, రెండు బాగుంది, పిల్లలు బాగుంది, మంచి వచ్చింది, అంత ప్రార్థన. మరి ఎందుకు మరి చేయి తిన్న తాగి థమ్స్అప్ చేయి ప్రార్థన చేస్తారండి, అందరూ పంపించి ప్రార్థన చేస్తారు. ఎందుకు? ఇప్పుడు సన్నాసిగా అడిగి సందా నిజమే. అదే బయట కూడా
కనిపెట్టు వేషములైనను. ఏం వేసి వేస్తాడు? డబ్బులు ఎట్టొస్తే అంటే డబ్బులు ఎట్టొస్తే ప్రతిదానికి దానికి లింకెట్టేస్తాడు. సువార్తకుడు అద్భుత సమయంలో మీరు శనికిని దేవుడు అనగా వాక్యం, వాక్యములకు దాసులుగా ఉంటే అటుండు లేకుంటుండు మధ్యలో అటు ఇచ్చగప్పు మాటలు అర్థమంటే అబ్బాయి ఎంత ఇష్టం ఇంకా చెప్పు అసలు ఓ ఐదారికి ఇప్పుడు ముప్పై కంటారు కోళ్ళు సరిపోయింట అక్కడ మా మనసు అంతే కదా. వేషం ఎప్పుడు నేను చెప్పలేదు. ఎందుకు? దేవుడే సాక్షి, దేవుడే సాక్షి. చాలా సందర్భంగా చూడండి, నేను పెట్టానుకోండి తమ్ముడు ఎందుకు నాకు అసలు నిన్నే చూడాలనిపిస్తుంది నాకు, అందుకే తెగ వచ్చేస్తాను అంటే అంటే ఉదే పోయినప్పుడు 100 వేసుకున్న చేరుకుంటే అడగతాడు అందుకు. కానీ దేవుని మనసులో నువ్వు పెట్టావా ఇచ్చావా నాకు సంబంధమైన అది మనకెంపని. నాకు పెట్టడానికి దేవుడు ఉన్నాడు, ఇవ్వడానికి దేవుడు ఉన్నాడు అంతే. ఏదొచ్చినా సంఘానికి మలిస్తే అది నీకు మంచిది అంతే. పెట్టినా ఇచ్చినా ఇవ్వకపోయినా ఏదైనా ఒకే దృష్టి, ఎక్కువ తక్కువ చూడటం ఎప్పటి అలవాటు కూడా లేదు నాకు. అస్సలకి ఫస్ట్ నుంచి అలవాటు లేదు నాకు. ఒక పద్ధతి వాక్యంలో ఉన్నదే అట్లా దాన్ని మెయింటైన్ చేయవలసిన బాధ్యత మన మీద ఉంది. కనుక దేవుని ఎడల దోషంగా ఏది ఎంచబడిందో లోకానికి చెప్పాలి. ఎందుకు? ఇది 24 చదువుతాం. ఈ విధమున నేనను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని దోషమైనగా ఉండినట్లు అభ్యాసము చేసుకుంటున్నాను. ప్రతిరోజు సంఘం, వాక్యం చెప్పే విధానం, రాసే విధానం, దైవ తలంపు ఇవన్నీ ఇలా ఉండాలి అని ప్రాక్టీస్. ఇది 3వ మునుగుడు. నేను చెబుతున్న వాక్యం ఆత్మ సంబంధమై ఉండాలి. నేను చెబుతున్న వాక్యం ఎవరిని ధనాపేక్ష మనసులో ఉండకూడదు. నేను చెబుతున్న వాక్యం ఏ ఒక్కరు ప్రేమించేది ఉండకూడదు. ఇది 3వ మునుగుడు. సంఘం ఇలాంటిది ఉన్నదా అని ఉండాలి. 2వ మునుగుడు. ఎప్పుడు వాక్యములో ఉన్నట్టుగానే బోధించాలి. 1వ మునుగుడు. ఇది ఎల్లప్పుడూ నా మనస్సుకు నేను ప్రాక్టీస్ ఎక్కడిస్తున్నాను. ఏం చెప్పబడుతుంది సంఘంలో, ఏం ఎత్తబడుతుంది, ఇది ఎప్పటికీ ట్రాక్ తప్పకుండా చూసుకోవాలి. ఇది ఎప్పుడు నా మనసులో నాడుతూ ఉండాలి. ప్రభు 3వ మునుగుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ మాట గురించి చెప్పాను అవసరం కనుక. ఇది నేను బాప్టిజం తీసుకున్నప్పుడు అనుకుని మునిగింది. ఏ స్థలంలో కూడా నేను బాప్టిజం తీసుకోను. పెళ్లికి ఇచ్చాడు ఒక సమట ఎట్ట చల్లి ఇచ్చాడు. నా మనసాక్షి ఒప్పుకోవట్లేదు. దైవ సంఘ నిర్మాణం జరగాలంటే ముందుగా బాప్టిజం. అది ఎలా జరగాలి? అప్పటి వరకు లేని మాటలు తలంపుతో ఉండాలి. అది అన్నా ఒకటి మనసులో అనుకో అనుకున్నా. ఏమనుకున్నా చెప్పను. 3 చెప్తా. ఇప్పుడు చెప్తే ఏమంది ఆశ్చర్యపోతాం. అయితే ఒకటి తండ్రి యొక్కయు అన్నా ఇంకోటి ఇంకో దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నామములో నేను దేవుని పెద్దగా అభిషేకిస్తున్నాను. ఏం కోరుకున్నాం ఇక్కడ చెప్పను. ఇంకా చెప్తాను కింద కదా తెలుసు కదా పంచుకోలేదు బాప్టిజం తీసుకున్నాను అంతే. ఎట్లా చెప్పండి? ఎట్లా వచ్చింది? అప్పుడు అన్నదన్నా నీ థాట్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి కదమ్మా. డిఫరెంటే కదా. డిఫరెంటే కాదు, అక్కడ వాక్యం చదవటం నేర్చుకుంటే కనుక అక్కడ ఉంటాయి. వాక్యం రావడానికి డిఫరెంట్, వాక్యం వచ్చినోడికి డిపెండబుల్. కొడితే డబల్ డోస్ అవుతుంది. అది డిపెండబుల్ థాట్స్ ఉంటాయి అనమాట బైబిల్లో.
అందుకే ఎప్పుడు కూడా బైబిల్ని చదివేద్దాం పులోమంటూ 10 అధ్యాయాలు తెలుసుకుని వెళ్ళిపోతే ఏది రాదు. ఒక 5 మాటలు చదువు, 5 ఎక్కువ, 2 రెఫరెన్స్ చదువు, కొన్ని 3 చదువు, కొన్ని 5 చదువు, 5 కష్టం. నేను 2-3 రెఫరెన్స్లు బైబిల్ తీసినాక 2-3 రెఫరెన్స్లే ఇలా చదివితే అక్కడ ఆగిపోతే మైండ్ పోతే. ఇది బైబిల్ చదివే పద్ధతి. అందుకే నిత్య విద్యార్థి అంటే అర్థం ఏంటి? ఎప్పుడు చదవడం, నేను చదివేసాను, ఇది మాస్టర్ అయిపోయింది. ఇంకా ఒకటోసారి కాలం పాట అయినా నేను బైబిల్ 17 సార్లు చదివాను. ఈ మాట ఎక్కడ అర్థం మళ్ళీ ఇక 17 సార్లు పడింది. ఓహో, ఇది పిండి రుబ్బడమే, అది రుబ్బుడే మారిపోయింది. నేను ఎప్పటికీ కంప్లీట్ చేయాలి బైబిల్ చదవటం. ఎక్కడ మొదలు పెట్టినో తెలియదు, ఎక్కడ బాగుందో తెలియదు, అసలు బాగుంటు అంతే అంతే. అది అలా కంటిన్యూ ఉండాలి చదవడానికి. ఆ చదివేటప్పుడు ముందు బుద్ధి లేదు. అందుకే చెప్తుంటా మళ్ళీ క్రైస్తవుడికి బుద్ధి లే. ఏమన్నా 28-13 యెషయా కొత్త ఇచ్చట మరి కన్ను చదువుతురా? ఆ కన్ను చదువుతుంటా. అందుకేనండి దేవుడు అడగాలండి, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు దేవుని యందు వీడు తీర్తే. నిర్గమకాండం 3వ అధ్యాయం 16 వచనం ఆగిపోయిందండి. రేపు 15 అప్పు వచ్చింది. అసలు అదెందుకు గుర్తుపెట్టుకున్న పుస్తకం? అభ్యాసంతో నీకేం పని, అధ్యాయంతో నీకేం పని, రెఫరెన్స్తో నీకేం పని? చదివావా? అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ తలంపు, దైవ తలంపుని బట్టి నువ్వు చదువు అంటే కంటిన్యూ చేస్తున్నది. కంటిన్యూగా లేదు కదా. కంటిన్యూగా ఎక్కడ ఉంది? కంటిన్యూగా ఎక్కడ ఉంది? మోసే కీర్తన 90వ అధ్యాయం కనబడింది, కానీ అది ద్వితీయోపదేశ కాండంలో ఉంది. అది ఒక కీర్తనేమో 90లో రాశాడు, ఇంకో కీర్తన ద్వితీయోపదేశ కాండంలో పెట్టాడు. దాని సారా భాగం మళ్ళీ ఆ 150 కీర్తనలో పెట్టాడు. కీర్తన ఎలా ఉండాలి? కీర్తన ఎలా ఉండాలి? కీర్తన గ్రంథంలో ఉండాలి. మరి ద్వితీయోపదేశ కాలంలో ఎందుకున్న కీర్తన? కీర్తన ఎలా ఉండాలి? కీర్తన గ్రంథంలో ఉండాలి. మరి ఒలీవ కొండకెత్తు కీర్తన పాడి కీర్తన ఎలా ఉండాలి? కనుక బైబిల్ అనేది ఎప్పుడు కూడా కాంట్ లెక్కగా చదవకూడదు. అది చాలా కమిట్మెంట్ లెక్కలతో బైబిల్ చదవడం నేర్చుకోవాలి. ఇది కూడా తెలియకపోతే దేవుడు అంటారు, వీడు ఎవడరా వీడు, వీడికి పట్టుకోవడం రాట్లా, చదవటం రాట్లా, టిక్ మాత్రం పెట్టుకుంటాడు. మళ్ళీ అందరిలో తను పెన్సిల్తో పెడతాడు. అది అయిపోయినాక దాన్ని తెలిపెడతాడు, తిట్టాడు, తెలిపెడతాడు, మరి వేరే పెడతాడు. అంటే ఒక్కటే ఉంటుంది బైబిల్ మొత్తం టిక్కు. ఆయనకు ఒక్కడికి అర్థం కావాలి, ఇంకొకరికి అర్థం కావాలి. ఇదా కన్నింగ్ మైండ్ దాంట్లో ఇలా బైబిల్ కాదు. నువ్వు చదివావా? ఏం చదువుతున్నాడు అది. అందుకే 24:16 నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా, చాలమ్మా వదిలే, నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసము చేసుకొనుచున్నాను. అభ్యాసం అంటే ప్రాక్టీస్. ప్రాక్టీస్ ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ ఇన్ హిస్ వర్డ్. అభ్యాసం అనేది మనిషిని ఎన్ని విధాలుగానే మంచి తలంపులతో స్థిరపరుస్తుంది, నడిపిస్తుంది, సాగిస్తుంది. దిస్ వర్డ్ ఎంత బాగుందండి. అది ప్రాక్టీస్ అంటే. దేవునిలో దోషముగా ఏది కనబడుతుందో తెలుసా? సాయి ఏం చెప్తారండి, దేవుని దోషం అనగానే మన వాళ్ళకి ఫస్ట్ వచ్చేది ఏంటి తెలుసా? నేను అబద్ధం ఆడాను ప్రభువా, మరి ఆడితే నేను ఏమంటారు? అది నా పరిధిలో లేదది. నువ్వు అబద్ధం ఆడిన సంగతి నా పరిధిలోకి రాదు. ఎందుకంటే ఆయుష్ కాలంలో స్వతంత్రంగా ఉన్నది కనుక అది నీ పరిధిలోనే ఉంటుంది. నేను నా పరిధిలోకి ఎలా వచ్చింది? నువ్వు సస్తే వచ్చింది. సచ్చే ముందు మనసు మార్చుకొని అన్నీ వదిలేసి దేవుళ్ళు ఉన్నావు అనుకో, అది కూడా రాదు. నీకు ఆ ఛాన్స్ కూడా ఉంది. నేను అబద్ధం ఆడాను ప్రభువా, నన్ను క్షమించు. ఎట్లా? పరిధిలోకి రాదు కదా, నీ పరిధిలోనే ఉంది. అది ఏంటో నీ పరిధిలో ఉంది కనుక ఇప్పుడు నువ్వు దాన్ని అభ్యాసం చేసుకోవాలి. అది నిజంగా దేవుని యొక్క ఉద్దేశములో దోషం అనేది ఎలా ఉంటుందో తెలుసా? ఇట్స్ వండర్ వర్డ్ అండి. అసలు
ప్రపంచ క్రైస్తవ ముదురు ముసలి బ్యాచ్ తెలియదండి. అంతే, నడిచిపోయినాయి కాబట్టి గౌరవించాల అంతే. వాక్యపరంగా మాత్రం ఏమలే. వాడు చెప్తాడు పుట్టినరోజు చేసుకోవటం బైబిల్ ప్రకారం షఫ్ అంతే. వీడికి మాత్రం చేయాలి, ఇంకా అది వీడు చేసుకుంటాడు. మళ్ళీ వాక్యం సారమేనా పుట్టినరోజు? ప్రతి దానికి వెళ్ళేటట్టువేనా? నీకెందుకురా? నీకెందుకు? పుట్టినరోజు జరిగింది, ఇప్పుడు అది ఎందుకు చెప్తావు? నీకు మంచి వాక్యం అవకాశం ఇచ్చారు, అది చెప్పు. బిడ్డకి 13వ ఏట దేవుడు ఇచ్చాడు, ఆశీర్వాదం మీ కుటుంబానికి ఆశీర్వాదం బిడ్డ. అట్లా ఈడు వేసాడు. ప్రకాశ్ రాజుకి ఎక్కువ, వాడు ఉన్న ఇంకో రాజుకి సంపద రాజు గడి తక్కువ అట్టుండేవారు. ఇప్పుడు పుట్టినరోజులో ఆ బిడ్డ గురించి ఎందుకు నీకు? అందరూ కూడుకున్నప్పుడు చెప్పాల్సింది చెప్పాలా, సందర్భం ఇంకా అంతే. పుట్టినరోజు కాబట్టి పుట్టినరోజు గురించి చెప్పాలి, ఇంకా అంతేనా? అక్కడ మొదలుపెట్టి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి వదిలేస్తే నరం నాట్యం ఆడిద్ది ఒంట్లో. అది దేవుడు నేర్పింది. ఏది దోషం కనపడితే సార్, ఏది కనపడితే దోషం దేవుడికి? దేవుడికి ఏది కనపడుద్ది? 2 కొరింథీ 12:6 అతిశయ పడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును గనుక సంతోషపడాల్సిన విషయం ఏదన్నా ఉంటే అది కూడా నిజమే చెబుతాను గనుక అవివేకిని కాకపోదును. అమ్మయ్య, ఈ సేఫ్ జోన్లో ఉన్నా. కానీ నా యందు ఎవడైనను చూసిన దానికన్నను నా వలన వినిన దానికన్నను నన్ను ఎక్కువగా ఘనంగా ఎంచునేమో అని అతిశయపడుట మానుకొనుచున్నాను. నన్ను చూసి ఎవడైనా అబ్బా ఏలాగా దేవుడు ఎట్టు ఉండాల, మనిషిని బట్టి ఉండకూడదు. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా మీకు, నేను బయటికి వెళ్ళినట్టు నేను ఎవడో పాస్టర్ కూడా అసలుకి అసలు వీడు ఎవడరా బాబు అనుకుంటాను అంతే. వీడెవడో నేను మనకు తెలియదు. మనోళ్ళు అయితే కనపరుచుకుంటూ ఉంటారు అంతే. అదే పాస్టర్ గారు ఫ్రెష్ లాట్, నీకెందుకురా వాక్యం చదవ? ఇది అసలు చదవరండి పాస్టర్లు బైబిల్. పాస్టర్ అలాగానే ఎలా ఉంటారా? నీకు బైబిల్ తెలిస్తే సచ్చితే ఇలా ఉంటారు. నా వలన ఎవడైనా నువ్వు చూసిన దానికన్నాను. అబ్బాయి అయినప్పుడు బైబిల్ చదువుతాడు, ఈయనప్పుడు తెల్ల బట్టలు వేస్తాడు, ఈయనప్పుడు హుందాగా మాట్లాడతాడు. అమ్మో ఇలాంటి వాళ్ళు, అమ్మో. అది వెలిచూపి విశ్వాసం, అది నాకు బొక్క. నన్ను చూసిన విశ్వాసాలు కట్టుకుంటూ రేపు పొద్దున నాకు దోడతాడు గడ్డపారేసి. నాకొద్దు బాబు, నాకొద్దు. వాక్యమే కదా, నేనేం కావాలని చెప్పట్లే కదా. చూసిన దానికన్నను నా వలన వినిన దానికన్నను ఎంత పాలసీగా మాట్లాడతాడు, ఎంత పొలైట్గా మాట్లాడతాడు. అబ్బాయిని మాట్లాడుతుంటే వాక్యపు ముత్యాలు ఏరుకుంటూ తట్టలు బుట్టబుట్టలు. అస్సలకే నన్ను ఎక్కువగా ఘనముగా ఎంచుదురేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. అంటే వద్దురా బాబు, నీ ఆనందం నన్ను చూసి మాత్రం కలగొద్దు. అది అసలు నన్ను చూసి నువ్వు ఏ విషయం రావద్దు ముందుకి. అది నన్ను చూసి నా మాటను బట్టి విని ఎవడైనా సరే నన్ను ఘనంగా ఎంచితే అది దోషం. తెల్ల బట్టలేసి ఉందారు పాస్టర్ గారు పందిలేని పెడుతుంటారు, ఉందాకెట్ట ఎట్ట అనుకుంటారు. రోబో అని ఏమన్నా అదో హ్యూమన్ బాడీ, నువ్వు ఎలా ఉంటావు అంతే, అలా ఉండాలా. ఇదేంటి ఎరగబడి నడుతున్నాడు? నీ కంటికి ఎరగబడి కనపడింది కాబట్టి ఎరగబడే. చర్య తీసుకో. అందుకే పౌలు గారు ఎంత గొప్పడో ఎవరికి అర్థం కావట్లా. నన్ను చూసి నా మాటను బట్టి నేను చూపే ప్రేమను బట్టి మీరు ఎవరైనా సరే నన్ను ఘనంగా ఎంచితే అది దోషం. అది నాకు వద్దుర రామ. మళ్ళీ రామ అనగానే ఎటు ఆలోచించబాకండి. మా పితరుడు జన్మస్థలం రామ, సమూయేలు గారి పుట్టిన ఊరు అది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా,
నా వలన. అందుకని ఎవరికైనా సరే బయట అసలు వాక్యాలే మాట్లాడడం, అన్నీ పిచ్చాపాటే అంతే. అస్సలకి 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 ఇది దైవజను లక్షణం. నలుగురు ఉన్నప్పుడు ఉందాగా, తర్వాత హలో ఈ రజిగా డబ్బు చెప్పినది యాక్టింగ్. ఏదో అది ఎంత బాగుంది, కల్మోషం లేని ప్రేమ అది. వీడి స్టైల్ సాలకుండా వీడు ఎవడికి పుట్టినో తెలియట్లేదు అసలుకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడికైతే కాదు. లాస్ట్ మాట 1 తిమోతి 2:7, ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడును గాను, అపోస్తులను గాను, విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడితేనే నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. ఇలాంటి విషయాలు చెప్పడానికే దేవుడు నన్ను లోకానికి పంపాడు. ద కాల్ ఈజ్ అపోస్టల్. అందుకు పంపాడు దేవుడు. విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడుగాను. ఈ పాస్టర్ గారండి మనం ఏం పెట్టి తింటాడండి, మరి ఎంత ప్రేమ అండి. ఒక అన్యజనుడు చెప్పాలా. మా ఇంటికి వచ్చాడండి మొన్న అయ్యగారు, మేము తిండేమనుకున్నామండి, అంతే. ఏందమ్మా వాసన వస్తుంది, వాసన కొద్ది బట్టరా అన్నాడు, తినేసాం. ఆశ్చర్యం వేసింది నాకు. అంటే అప్పటి వరకు దరిద్రం వినుంటాడు ఎక్కడో, కానీ ఈయన పోటాన ఇలాంటి తలంపు ఉన్నాను పోటాన, అబ్బా క్రైస్తవ ప్రేమ అంటే ఇది కాదా, దైవ ప్రేమ అంటే ఇది కాదా అని ఆ కుటుంబానికి తెలిసింది. ఆ కుటుంబం ప్రేమించడం ప్రారంభించింది. ఇంతవరకు ప్రేమకు దూరం పెట్టింది నీ అవివేకం, దాన్ని తెంచి ముందుకు తీసుకొచ్చింది వివేకం. ఎంత బాగుందండి. మేము తినాం, చచ్చిపోతాం. గన్నేరు పప్పు తింటాం మా ఆయన తిడితే, అంతేగాని పక్కింటుడి మాత్రం తినాం. తీసుకురా కూర్చొని తిందాం. అది కొండైనా గొట్టైనా పుట్టైనా మరి ఏదైనా సరే, ఎనీ సెంటర్ ఐఎమ్ రెడీ. మనకేం నేర్పారు, అక్కడ పెట్టిన అట్టి పండ్లు తినద్దు, ఆకలి వేసేస్తుంది, ఆమ్లాలు తినేస్తుంది, రక్తాలు గారిపోతున్నాయి, ఆకలి వేస్తుంది. ఆ కొబ్బరి పండ్లే ఉంది, అట్టి పండ్లే ఉంది, ఆడేది ఆడ పెట్టాడు తినరాదు. తోటలో పెడితే మాత్రం కోసుకొచ్చి తింటాడు, ఆడ తెచ్చాడు పెడితే మాత్రం వద్దు రాయి. భయం. క్రైస్తవుడికి భయం అయితే ఎలా, క్రైస్తవుడికి భయం అయితే ఎలా, కంగారు పడిపోతుంటే అంతే, షౌట్లు వచ్చేస్తుంటే ఇంకా ఓరని విశ్వాసం తీసుకెళ్ళి తాటి మట్ల పెట్ట. ఇదే విశ్వాసరా, ఇదే విశ్వాసం, ఇదే విశ్వాసం. మీ శాస్త్రం చెప్పిన నేనైతే మంచిగా ఆ సికింద్రాబాద్ ఏరియాలో ఒక టెంపుల్ ఉండేది, ఆడ పోయాడే పూజారి గారు, ఏంద్రా నీ గోళం పోమంటే అనేవాడు. అది నేను తెలియదు కదా. సాంబార్ బాగుందంటే నీ దండోర బొబ్బియాలు మేము వండలా, ఏదో ఒక సాంబార్ ఉంటుంది పూజారి ఇంట్లో, తెలుసా విషయం. అది ఏదో ఒకటి ఉంటుంది, కొత్తిమీర రసము, లేకపోతే ఏదో నాకు రసం ఉంటుంది. నా పోరు వల్ల తెచ్చేవాడు వాడు. అట్ట పరిచయం నాకు. ఏ ఊరు రమ్మందే ఇట్ట అడుక్కుంది అంటావు నువ్వు, సాంబార్ లేదు మరి ఏం చేయమంటావు. ఏమన్నా అయిందా? సాంబార్ ఎవరిది, నీళ్ళెవరి? నా దేవుడిది కదా. నా దేవుడు ఆస్తి నీ ఇంట్లో ఉంది, నాకు కట్టాల్సిందే, అందుకే తిన్నా. నా వాట నాదే. ఎవడెత్తాడు నాకు తాగడానికి నీళ్ళు? తెచ్చుకుని ఇంట్లో బాటిల్ అయిపోయా. ఇప్పుడు ఎవడివ్వాలి? నువ్వే ఇవ్వాలి. నువ్వు ఎవడెవరో సంబంధంలే. నా దేవుడు కలగమంటే కలిగించిన వాటరు దాని నీ ఇంట్లో ఉంది, నాకు అందుట్లో వాటర్ ఉంది. నీ ఇంట్లో ఉన్నది నాకు కావాలి, ఇస్తావా? ఇలా అడగలవా? లేదు. ఇలా అడిగితే ఇచ్చేస్తాడు. చూసారా, ఇది ప్రేమ. వద్దు, 20 రూపాయలు సరే మేము బబ్బులు తాగేస్తాం, అందుట్లో వాడు గీక్కొని ఊసి వాటర్ ఫిల్టర్ చేసి ఇస్తాం. మీకు తెలుసా, మనం వీడియో చూపించిన అమ్మగారికి పానీపూరి అంటున్నారు, మీరు చూసుంటారు. ఒక్కసారి దండం పెట్టుకుంటే అట్టుంటుంది వాళ్ళతో. మరి అది టేస్ట్ బాగుంటుంది. ప్రియమైన దేవుని పిల్లలు, ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడును గాను, అపోస్తలుడు గాను, అన్య సత్య విశ్వాస సత్యముల విషయములో అన్యజనులకు బోధకుడు గాను నియమింపబడితేనే. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట నిజమేనా బాబు? నిజమే. అన్యజనులకు బోధకుడిని. మరి వీళ్ళకి
గిట్టినోడిని యూదులకి, ఆ పెద్ద పెద్ద వాళ్ళకి, ఎవరు నేను ధర్మశాస్త్రులకి గిట్టినోడిని, వాళ్ళకు మాత్రం బోధకుడిని. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు. ఎందుకు అన్నాడంటే, ఇదిగో మీలాంటి వాడు సంఘాలను ఆగం చేస్తున్నాడు గనకనే నేను అన్యజనులకు బోధకుడుగా నియమింపబడ్డా. హూ ఆర్ యూ అంటే ఏం చెప్తామండి? ఏం చెప్తాం మనం? హూ ఆర్ యూ అంటే ఏం చెప్తాం? నేను ప్రకటించువాడను గాను, దేవుని చేత ఎన్నుకోబడ్డవాడను గాను, అన్యజనులకు బోధకుడు గాను, దైవ సేవకుడిని అని చెప్పాలి. అది అట్లా ఏ సంఘంలో అయితే ప్రకటింపబడిద్దో, ఏ సంఘం అయితే వింటుందో, అలా సంఘంలో ఉన్న పిల్లలందరూ అలా డెవలప్ అయిపోతే, అంత జ్ఞానంలో ముందుకు వస్తే దుఃఖము వేదన కాపరికి ఉంటాయండి. ఎందుకున్నాయంటే ఆత్మీయతలో కొరత, అందుకే దుఃఖం. ఆత్మీయతలో నలత, అందుకే వేదన. అంతే. ఒక కాపరికి దుఃఖము వేదన ఎందుకుంటాయంటే ఎదుగుదలలో కొరత, ఎదుగుదలలో నలత, అందుకే దుఃఖం. ఇవన్నీ కూడా ఆత్మీయ జీవిత ఎదుగుదలకు ఉపయోగపడితే అంతకంటే సంతోషం మరి ఏది లేదు. ఆ వాక్య ఉద్దేశం, ఆ సంఘానికి రాయటములో పౌలు గారి యొక్క ఉద్దేశం, నేడు మనము దీన్ని విశ్లేషించుకోవటములో ఉద్దేశం ఇదే. నలత మడత లేని జీవితం వాక్యం ద్వారా ఎదిగితే కాపరికి బహు సంతోషం. లేకపోతే లోపల ఎడుతాడు, నీ కంటికి కనబడదు, నీ కళ్ళు కదా మరి. అది పాట పడదే కదా మరి, గుడ్డివారమయ్య కళ్ళు లేవు ప్రభు అట్లా. నిజంగా గుడ్డి పాట పాడి మరి. కాబట్టి ఆ బాధ వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, టోటల్గా చెప్పాలంటే నువ్వు ఆత్మీయ ఎదుగుదలలో ఎదిగితే చాలు. అది చూడటానికి ఆనందంతో కాపురు వస్తాడు. ఎందుకంటే ఆ విశ్వాస్యతలో నాకు కూడా వాటా ఉన్నదే, నా వాట నాకు ఇచ్చేయి. అప్పుడు కాపరి గారికి ఓ చిన్న థమ్స్అప్, ఓ వాటరు, ఓ చికెన్ మొక్క మన ఇంట్లో ఎదుగుతుంది, ఓ వెళ్ళిపోయి కారం ముద్దో తిడతాం. ఎందుకు? ఆయన ఆస్తి అది, ఆయన వాటా అది, ఆయన వాటా ఆయనకి ఇవ్వాలి. ఇంటి రెంటోడు ఎప్పుడు వస్తాడండి? ఇంటి రెంటోడు ఎప్పుడు వస్తాడు తెలుసా? నెలకు ఒకసారి. అదే మన మీద నమ్మకం ఉంటే 3 నెలలు పర్లేదు, వచ్చేస్తారు అంతే. ఎందుకు? ఎప్పుడు వచ్చినా సరే నాది నాకే ఉంటుంది. కనుక కాపరి ఎందుకు వస్తాడంటే అతనికి సంబంధించింది అక్కడ ఉంది, అందుకు వస్తాడు. అది అతను తీసుకెళ్తాడు ఖచ్చితంగా. అది మీరు కలిగి ఉన్న ఆనందం. అంతేగాని ఆస్తులు పాస్తులు అవి కాదు. ఆనందములో నాకు వాటా ఉందే, నాది నాకు ఇచ్చేయాలబ్బా, ఇచ్చేయాలి. ఎంత మంచి మాట అండి. చూసారా ఎలా మలుస్తున్నాడు? చూసారు సంఘాన్ని ఇలా చెప్పాడు. ఆడన్నాడు ఊరికే ముష్టిని కొట్టుకోవడమే కదా. కాబట్టి అభ్యాసంతో కూడిన ఆలోచన కలిగిన కాపర్లు లేరు. స్టైల్ స్మార్ట్ స్టైల్, అదొక లాంగ్వేజ్. అది శంకర్ అర్థం చూసిన క్రాసింగ్, అదొక లాంగ్వేజ్. కాబట్టి 90% కాపర్లు క్రాసింగ్ బీడే, అంతే. ఆత్మ సంబంధమైన అభ్యాసంతో అయినవాడు ఎవ్వడూ లేడు, క్రాసింగ్ బీడిగాడే. ఇక క్రాసింగ్ బీడిగాడు వచ్చి మన మీద ఎక్కపోతే అడుగుతాడు, ఎక్కండి, సీజన్ బాగుంది, నాకు నచ్చింది, ఎక్కండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, 9:1 ఆయన బాధ, ఇంత సంతోషానికి నువ్వు ఎదగలిగితే అదే చాలు, అదే కోరుకున్నాడు. అర్థమైతే మంచిది, లేకపోతే మరొకసారి వీడియో చూడండి. ప్రార్థించుకుందాం.